जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौरभक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौरभक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौरभक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौरभक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौरभक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौरभक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौरभक्त वृंद హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మదది గోకుల్ ప్రభు అంగంలో ఉన్నారా? అంగిల్లో ఉండేది ప్రభు. ఓకే, వేరే ఎవరైనా చైతన్య చరిత్రం క్లాస్ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి నంబర్ ఇవ్వండి. ప్రభు సౌమ్య అని స్టూడియో చిన్నల్స్కి వెళ్ళా ఉండారు. తమిళ్ చెప్తారా, కన్నడ, తెలుగు చెప్తారా ప్రభు? వాళ్ళకి ಯಾವ లాంగ్వేజ్ కావాలా? వాళ్ళు తమిళ్ ప్రభు. తమిళ ఇవ్వండి, వాళ్ళకి లింక్ ఇవ్వండి. తమిళ లింక్ ఇస్తాను ప్రభు, పంపిస్తాను ఇప్పుడు. పంపించండి. వాళ్ళు ఎక్కడ డివోటీనా వాళ్ళు? అల్స్నాథ్ మిస్కాన్ దేవస్థానం పోతారు ప్రభు వాళ్ళు. అవునా? ప్రభు. ఓకే ఓకే, ఇవ్వండి లింక్ ఇవ్వండి. ఇస్తాను ప్రభు. అర్థమైందన్నా? ఒకసారి వచ్చిండ్రి, మధ్యాహ్నం మీరు బాగా చెప్పుతురే అట్లా అని చెప్పుతురే. సరే లింక్ పంపిస్తాను, మీకు చెప్తాను, నంబర్ ఫీడ్ చేసుకుంటారంటే వద్దు, మీకు పంపిస్తా, మీరు నాకు పంపియండా ఇనుకుంటాము అట్లనే ప్రభు. వాళ్ళు స్టూడియోలో ఉంటారు. స్టూడియోలో ఉంటారా? చిన్నస్కరి ప్రభు వాళ్ళు. ఓ సరే సరే, ఓకే ఓకే, పంపియండి. పంపిస్తాను ప్రభు. ఓకే, వాళ్ళకి కాదు తెలుగు కన్నడ వాళ్ళకి అర్థమైందన్నా? తెలుగు కన్నడ వచ్చేది ప్రభు, వాళ్ళు తమిళ్ ప్రభు. ಸರಿ, ಓಕೆ, ರೈಟ್. ಹರೇ ಕೃಷ್ಣ ಮಾತಾಜಿ, ಯಶೋಧ ಮಾತಾಜಿ, ಹರೇ ಕೃಷ್ಣ. ಹರೇ ಕೃಷ್ಣ ಪ್ರಭು. ಇವತ್ತು ನಾವು ನಯನಾ ಮಾತಾಜಿ ಅವ್ರ ಮನೆಯಲ್ಲಿ ಶುರು ಮಾಡಿದ್ರೆ ಜ್ಞಾಪಕ ಇದೆ, ಚೈತನ್ಯ ಚರಿತಾಮೃತ. ಅದ್ರ ಬಗ್ಗೆ ಇವತ್ತು ಮಾತಾಡ್ತೀವಿ. ಇದು 9 ಕ್ಯಾಂಟೋ ಇದೆ, ಈ ತರ ಪುಸ್ತಕ ಇದು ಕನ್ನಡದಲ್ಲಿ ಇದೆ. ಇದು ತುಂಬಾ ವಿಶೇಷವಾದ ಒಂದು ಗ್ರಂಥ. ಇದು ಯಾರಿಗೂ ಓದೋದಿಕ್ಕೆ ಮತ್ತೆ ಇದನ್ನ ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳೋದಿಕ್ಕೆ ಅದೃಷ್ಟ ಇಲ್ಲ. ಆದರೆ ಶ್ರೀಲ ಪ್ರಭುಪಾದರು ಅವರ ಕರುಣೆಯಿಂದ ಭಾಗವತಂ ಬರೆಯೋದು ಬಿಟ್ಬಿಟ್ಟು ಇದನ್ನ ಅನುವಾದ ಮಾಡಿದ್ರು. ಅವ್ರ ಕೊನೆ ಒಂದು ಜೀವನದಲ್ಲಿ ಚೈತನ್ಯ ಚರಿತಾಮೃತ ಇಲ್ಲದೆ ಯಾರಿಗೂ ಸಿಗ್ದಿರೋ ಹೊರಟೋಗುತ್ತೆ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಈ ಪುಸ್ತಕನ, ಈ ಗ್ರಂಥನ ಬರೆದ್ಬಿಟ್ಟು ಎಲ್ಲರಿಗೂ ಮಹಾಪ್ರಭು ಬಗ್ಗೆ ತಿಳ್ಕೊಂಡ್ಲಿ ಅಂತ ಇದನ್ನ ಬರೆದ್ರು. ಶ್ರೀಮದ್ ಭಾಗವತಂ ಸ್ಟಾಪ್ ಮಾಡಿದ್ರು. ಯಾಕಂದ್ರೆ ನಾನು ಭಾಗವತಂ ಬರ್ಕೊಂಡಿದ್ರೆ ಚೈತನ್ಯ ಚರಿತಾಮೃತ ಬರೆಯೋಕ್ಕಾಗಲ್ಲ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಅವ್ರೇನ್ ಮಾಡಿದ್ರು, ಈ ಒಂದು ಚೈತನ್ಯ ಚರಿತಾಮೃತನ ಬರೆಯೋದು ಶುರು ಮಾಡ್ಕೊಂಡ್ಬಿಟ್ರು. ಇದನ್ನ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಅವರು ಅನುವಾದ ಮಾಡಿದ್ದಾರೆ ಶ್ರೀಲ ಪ್ರಭುಪಾದರು. ಈಗ ನೋಡಿ, ಎಷ್ಟೋ ಪುಸ್ತಕ ಇದೆ, ಅದನ್ನ ಟ್ರಾನ್ಸ್ಲೇಟ್ ಮಾಡೋರು ಯಾರು ಇಲ್ಲ. ಇಚ್ಚಿಸ್ರ ಮಾತಾಡಿ, ಅರಣ ಮಾತು ಇಚ್ಚಿಸ್ರಾ?
ఇస్తుంది ప్రభు. ఫోన్ చేస్తుంది, బిజీగా ఉంటారు. ఓకే, చేస్తాను లింక్ పంపించండి అంతే. పంపించండి ప్రభు. వాళ్ళు ఏమైనా జాయిన్ అయితే మనము తమిళ్ మాట్లాడుకుంటామా, సరే ప్రభు. లేకపోతే మనము తెలుగులో చెప్తాం, తెలుగులో షూర్ చేస్తామా? సరే ప్రభు. ఓకే రైట్. వాళ్ళు చాంటింగ్ చేస్తారా? చేస్తారు ప్రభు. గుడికి పోతా ఉన్నారా? పోతా ఉంటారు ప్రభు. ఇక్కడ ఎదురుగా ఉంటుంది, ఇక్కడ రాండి అంటే ఏమన్నా వస్తారేమో అట్లా అని చెప్పండి ప్రభు. ఎక్కడ? మూకంపల్లికి ప్రభు. సరే సరే సరే. ఏమైనా శిక్ష ఏమైనా తీసుకున్నారా? ఇంకా ఏమీ లేదు ప్రభు. ఇంకా ఏమీ లేదు. ఎన్ని రౌండ్లు చేస్తారు, బుక్కులు చదువుతా ఉంటారు ప్రభు. భగవద్గీత బుక్కులు. మీరు అక్కడ ఉండేటప్పుడు వాళ్ళకి పరిచయమా మీకే? అవును ప్రభు. సరే సరే. ఇది మూకన్పల్లికి రావచ్చు కదా, వాళ్ళకి దగ్గర కదా మూకన్పల్లి. దానికి అది చెప్తాము అనేసి అద్దరుగా ఉంటుంది. అక్కడ పోనీ ఏం ప్రాబ్లం లేదు, అక్కడ పోనీ అంతా ఒకటే. పోనీ వాళ్ళు ఏం సండే తనే పోతారా అక్కడ? సండే పోతారు ప్రభు. ఓకే, అక్కడ సండే పోనీ, ఇక్కడ సాటర్డే కావంటే రాని. వాళ్ళని అడగండి, వాళ్ళ ఇష్టం ఎట్లా అయితే ఎట్లా. సరే ప్రభు. ఓకే, వీళ్ళు రాలేదే, వాళ్ళు మీరు ఇంకొక ఇద్దరు లింక్ ఇస్తారు కదా, వాళ్ళ పేరేమి? శరణ్య. వాళ్ళు రానేలే, క్లాస్కే రాలే, ఒకసారి అటెండ్ చేశారు అంతే. చెప్తాను, ఫోన్ చేస్తాను ప్రభు వాళ్ళకి. శాంతపురం ప్రభు వాళ్ళు. అవునవును. హరే కృష్ణ గోకుల్ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ఇప్పుడు మనము ಶ್ರೀಮದ್ ಭಾಗವತము ಭಗವದ್ಗೀತಾ ಚದಿತೇಟప్పుడంతా ಯಶೋದಮ್ಮ తెలుగుನಲ್ಲಿ ಓಕೆ ತಾನೆ? ಓಕೆ ప్రభు, అర్థ ఆಗುತ್ತೆ. ఓకే రైట్. సో ఈరోజు చాలా విశేషమైన రోజు, ఎందుకంటే మనము చైతన్య చరితామృత గురించి మనము చదవడానికి, నేర్చుకోవడానికి, దాన్ని మన యొక్క జీవితంలో దాన్ని అలవర్చుకోవడానికి మనము ప్రయత్నం చేస్తాము ఇంకమిట. సో ప్రారంభించక ముందు మనం ఒకసారి మన శ్రీల ప్రభుపాదులకి, మన గురువులకి, వాళ్ళకందరికీ ప్రార్థన చేస్తాము. ఈ యొక్క చైతన్య చరితామృత యొక్క సత్సంగం వచ్చి విజయవంతంగా కొనసాగాలి అని చెప్పేసి మనం ప్రార్థన చేస్తాము. దానికి ఒకసారి మనము హరే కృష్ణ మంత్రం చెప్తాము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. సో ఎట్లా ఇప్పుడు మనము భగవద్గీత ప్రారంభించేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అని చెప్తాము, అదేలాగా చైతన్య చరితామృతలో కూడా అంత్యలీలాల చైతన్య చరితామృత 3 భాగాలుగా విభజించి అన్నారు. అంత్యలీల, ఆదిలీల, మధ్యలీల, అంత్యలీల. ఆదిలీల మొదటో అధ్యాయంలో 18వ చాప్టర్లో ఒక శ్లోకం ఉంది. జయ జయ శ్రీ చైతన్య జయో నిత్యానంద జయ ద్వైత చంద్ర జయ గౌరభక్త వృంద. దీన్ని మనం ఎప్పుడు పాడిస్తా చైతన్య చరితామృత వచ్చి ప్రారంభిస్తాం. ఇట్లే మన వైష్ణవులు, మన గౌడీ సంప్రదాయాలు ఈ యొక్క శ్లోకాన్ని చదివిస్తా పాడిస్తా పాట మాదిరిగా పాడేసి తర్వాత మనము ప్రారంభిస్తాం. నేను అట్లే పాడతా మీరు అట్లే దాన్ని రిపీట్ చేయొచ్చు. ఇది చాలా బాగుంటుంది. ఇది అర్థమే కదా? చైతన్య చరితామృతల మొదటి అధ్యాయము ఆదిలీల 18వ శ్లోకం. ఇది అందరూ పాడతా ఉంటారు. చైతన్య మహాప్రభు అపీరెన్స్ డే దినమో, నిత్యానంద ప్రభు యొక్క అవతారం దినమో అప్పుడు అందరూ పాడుతూ ఉంటారు. దీన్ని మీరందరూ వినిండారు. దాన్ని అట్లే మనం పాడతాము. ఓం నమో భగవతే వాసుదేవాయ మనం ఎట్లా చెప్తామో అదే మాదిరిగా దీంట్లో చైతన్య చరితామృత చదివేటప్పుడు, చైతన్య మంగళము, చైతన్య భాగవతం చదివేటప్పుడు దీన్ని పాడుతూ ఉంటాం. ఇప్పుడు నేను అట్లే పాడతాను, మీరు రిపీట్గా చేయండి స్లోగా. జయ జయ శ్రీ చైతన్య జయో నిత్యానంద జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ జయ శ్రీ చైతన్య జయో నిత్యానంద జయ జయ శ్రీ చైతన్య జయో నిత్యానంద జయ ద్వైత చంద్ర జయ గౌరభక్త వృంద జయ గౌరభక్త వృంద జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ జయ శ్రీ చైతన్య చంద్ర జయ గౌరభక్త వృంద
జయ ద్వైత చంద్ర జయ అద్వైత జయ చంద్ర జయ ద్వైత చంద్ర జయ గౌరభక్త వృంద జయ అద్వైత చంద్ర జయ జయ అద్వైత గౌరభక్త వృంద జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ జయ చైతన్య జయ నిత్యానంద జయ ద్వైత చంద్ర జయ గౌరభక్త వృంద జయ ద్వైత చంద్ర జయ 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 శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ జయ శ్రీ చైతన్య జయ ద్వైత చంద్ర జయ గౌరభక్త వృంద జయ శ్రీ చైతన్య చంద్ర ఓకే, సో ఇది ఈ శ్లోకము చాలా సింపుల్ శ్లోకము. 18వ అధ్యాయం, 1వ అధ్యాయంలో 18వ శ్లోకము అది లీల. సో చైతన్య చరితామృత దీన్ని రచించిన వాళ్ళు కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి అనే ఒక గొప్ప వైష్ణవులు. వీళ్ళు నవదీప్ ప్రాంతంలో జన్మ తీసుకున్నారు. సో ముందుగా మనం చైతన్య చరితామృత గురించి చర్చ చేసే ముందు కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి ఎవరు అని చెప్పి మనము లాస్ట్ క్లాస్లో మనము డిస్కస్ చేసామే. అదేలాగా మనము చైతన్య మహాప్రభు కూడా వాళ్ళ యొక్క చరిత్రను కూడా మనం కొంచెం తెలుసుకోవాలి. ఎందుకు వాళ్ళు అవతరించారు, వాళ్ళు అవతరించిన ఉద్దేశం ఏమి, ఇదన్నీ మనం తెలుసుకోవాల్సి పడుతుంది. సో మొదటిగా ఇక్కడ చైతన్య మహాప్రభు యొక్క చైతన్య చరితామృతం వచ్చి 3 జీవిత చరిత్రలుగా 3 వైష్ణవులు రాస్తున్నారు. మొదటిది చైతన్య మంగళం. దీన్ని రచించిన వాళ్ళు లోచన దాస్ ఠాకూర్ అని చెప్పేసి. రెండవది చైతన్య భాగవతం, దీన్ని రచించిన వారు బృందావన్ దాస్ ఠాకూర్ అని చెప్పి ఒకరు. మూడవది వచ్చి చైతన్య చరితామృత, దీన్ని రచించిన వాళ్ళు కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి అని చెప్పి వీళ్ళ పేరు కృష్ణదాస్ గోస్వామి. సో తర్వాత వాళ్ళకి ఆ పట్టం దొరుకుతుంది. సో ఇట్లా 3 జీవిత చరిత్రల్ని 3 వైష్ణవులు దీన్ని రచించినారు. ఇంకొకసారి చెప్తాను. చైతన్య మంగళం రాసిన వాళ్ళు లోచన్ దాస్ ఠాకూర్, చైతన్య భాగవతం రచించిన వాళ్ళు బృందావన్ దాస్ ఠాకూర్, చైతన్య చరితామృత రచించిన వాళ్ళు కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి. ఇప్పుడు మనము దేని గురించి చర్చ చేస్తూ ఉన్నామంటే కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి రచించిన చైతన్య చరితామృతం అని చెప్పేసి. వీళ్ళు 3 కాకుండా చాలా మంది వైష్ణవులు చైతన్య మహాప్రభు గురించి రచించినారు. దాంట్లో చాలా గ్రంథాలు ఉంది మహాప్రభు గురించి రాసినది. చైతన్య చరితామృతం నాటకం అని చెప్పి మురారిదాస్ గుప్తా రాసినారు. తర్వాత చైతన్య చంద్రోదయ అని చెప్పేసి ఇంకొకరు రాసినారు. ఇట్లా చాలామంది వైష్ణవులు ఈ చైతన్య చరితామృతాన్ని రచించినారు. సో చైతన్య మహాప్రభు ఎవరు అంటే సాక్షాత్తు భగవంతుని యొక్క ఆవిర్భావం, భగవంతుని యొక్క అవతారం. అంటే కృష్ణుడు భక్తుడులాగా అవతరించిన ఒక ముఖ్యమైన విశేషమైన ఒక పాత్ర ఇది. సో సాక్షాత్ కృష్ణుడే మహాప్రభుగా ఈ యొక్క కలియుగంలో అవతరించినారు. సో మహాప్రభు తన యొక్క ఈ యొక్క కలియుగంలో 540 సంవత్సరాల ముందు ఆవిర్భావం చేసుకుండ్రి. 48 సంవత్సరాల పాటు వాళ్ళు ఇక్కడ లీలలు చేసిరి. ఈ యొక్క భూమి పైన, ఈ యొక్క పృథ్వీ పైన 48 సంవత్సరాలు చైతన్య మహాప్రభు వచ్చి జీవించారు. అంటే జీవించారనేది కాదు, వాళ్ళ యొక్క లీలలు చేసేదానికి వచ్చినారు. దాంట్లో మొదటి 24 సంవత్సరాలు దాన్ని బాల్యలీల అని చెప్పి చెప్తారు. అంటే గృహస్థలీల, బాల్యలీల, గృహస్థలీల అని చెప్పి దానికి వీళ్ళు బృందావన్ దాస్ ఠాకూర్ వాళ్ళు ఈ చైతన్య భాగవతాన్ని రచించేటప్పుడు ఏమైందంటే వాళ్ళు మొదటి బాల్యలీలను, అంటే
1 సంవత్సరం నుండి 24 సంవత్సరాల వరకు చైతన్య మహాప్రభు యొక్క 24 సంవత్సరాల యొక్క బాల్య లీలను, గృహస్థ లీలను వాళ్ళు చాలా చాలా లోతుగా దాన్ని చాలా చాలా వివరణగా దాన్ని వివరించినారు. అప్పుడేమైందంటే అది ఆ పుస్తకం చాలా బరువుగా ఎక్కువైపోయిందని చెప్పేసి వాళ్ళేం చేశారంటే అంతటితో దాన్ని స్టాప్ చేసి ఈ యొక్క భగవంతుని యొక్క మిగిలిన 24 సంవత్సరాలని బ్రీఫ్గా అంటే కొంచెం చిన్నగా దాన్ని అవుట్లైన్గా ఇచ్చేసి దాన్ని స్టాప్ చేసేసి, అంటే ఈ యొక్క భగవంతుని యొక్క మధ్యలీల తర్వాత అంత్యలీలని ఎక్కువగా వాళ్ళు వివరించడానికి పోలేదు. ఎందుకంటే ఇదే ఎక్కువైపోయింది, పుస్తకం చాలా ఎక్కువైపోయింది. సో దానికే బృందావన్ దాస్ ఠాకూరు మొదటి బాల్యలీలని మనం బాగా దాని గురించి ఇంకా ఏం చెప్పేది క్యూరియాసిటీగా దాని గురించి మనము నేర్చుకోవాలా, చదవాలా అంటే ఏం చేయాలంటే మనము బృందావన్ దాస్ ఠాకూర్ది చదవాలి. సో సౌమ్య మాతాజీ, హరే கிருஷ்ணா, வெல்கம் டு திஸ் చైతన్య చరితామృత செஷன். கொத்தகா మీరు ஹரே கிருஷ்ணா மாதாஜி, புதுசா நீங்க வந்திருக்கீங்க. உங்களுக்கு தெலுங்கு கன்னடா புரியாதுன்னு சொல்லி அருணா மாதாஜி சொன்னாங்க. அப்படியா? புரியாதா உங்களுக்கு? ஆமாங்க பிரபு, தமிழ் மட்டும்தான் புரியும். ஓகே ஓகே. ஸோ தமிழ் கிளாஸ் நிறைய கிளாஸஸ் இருக்கும் எங்களுது. நீங்கள் வந்து ஜாயின் ஆகலாம். உங்களை வந்து நீங்கள் நம்பர் கொடுத்தா எங்கள் குரூப்பில் வந்து ஜாயின் பண்ணுவோம். இது வந்து எக்ஸ்க்ளூசிவ்லி ஆன்மீகத்தை பற்றி அதை பற்றி மட்டும்தான் இருக்கும். வேறு எதுவும் எந்த விஷயங்களும் இருக்காது எங்கள் குரூப்பில். அது மட்டும்தான் நாங்கள் வந்து இது பண்ணுவோம். அதே மாதிரி எங்களோட ஆன்லைன் கிளாஸ் வந்து மண்டே எவ்ரி ஈவினிங் 7:30க்கு ஸ்டார்ட் ஆகும். பக்திரசாமி. சரிங்க பிரபு. ஓகே. அதுக்கப்புறம் எவ்ரி டியூஸ்டே ஈவினிங் வந்து 7:30 to 8:30 புதுசாக இன்னைக்கு அந்த சைத்தன்ய சரிதாம கிளாஸ் 2வது கிளாஸ் நம்ம ஸ்டார்ட் பண்ணுறோம். ஸோ ஆக்சுவலாக நான் வந்து தெலுங்குல தான் நான் கொடுக்கணும்னு சொல்லி ரொம்ப நாளாக ஃபர்ஸ்ட் கிளாஸ் தான் கொடுத்தது. ஸோ இப்போ அருணா மாதாஜி சொன்னாங்க அவங்களுக்கு லாங்குவேஜ் வராதுன்னு சொன்னதுனால இப்போ நான் தமிழில் மாற்ற చేంజ్ பண்ண வேண்டியதாக இருக்கும். మీకు అందరికీ ఓకే కదా మాతాజీ? గోకుల్ మా ప్రభు, హేమ మాతాజీ వీళ్ళకి తమిళ్లో చెప్తే ఓకే కదా? మీకు అందరికీ తెలుసు. ఓకే. సో చైతన్య చరితామృతன்றது வந்து இந்த புஸ்தகம் பாருங்க. இதுதான் చైతన్య చరితామృత. இது வந்து 9 புஸ்தகம் இருக்கும். 11,000 ஸ்லோகாஸ் இருக்கும். இதில் எல்லாருக்குமே சொல்கிறேன், 11,000 ஸ்லோகா இருக்கும். சைத்தன்ய சரிதாமிரத்தை வந்து 3 வரலாறு எழுதியிருக்காங்க. 3 முக்கியமான ஒரு வைஷ்ணவர்கள். ஒன்று வந்து சைத்தன்ய பாகவதம், சைத்தன்ய மங்களம், இது எழுதினவங்க வந்து லோச்சன் தாஸ் டாக்கூர். சைத்தன்ய பாகவதம் என்ற புஸ்தகத்தை வந்து அந்த பேர் கொடுத்து இந்த காவியத்தை எழுதினவங்க வந்து விருந்தாவன் தாஸ் டாக்கூர். இது எழுதினவங்க வந்து கிருஷ்ணதாஸ் கவிராஜ் கோஸ்வாமி. இந்த புஸ்தகத்தை எழுதினவங்க வந்து கிருஷ்ணதாஸ் கவிராஜ் கோஸ்வாமி. ஸோ இப்படி 3 முக்கியமான வைஷ்ணவர்கள் வந்து இந்த சைத்தன்ய சரிதாம சைத்தன்ய மகாபிரபு வந்து பகவான் கிருஷ்ணர் தான். கிருஷ்ணரே வந்து பக்தரோட அவதாரம் எடுத்திருக்கிறது இந்த ஒரு கலியுகத்தில். நித்யானந்த பிரபு வந்து அவரோட வடிவம். அவருக்கு யாருன்னா பகவானோட ஒரு சகோதரனாக வராரு. அப்புறம் வந்து சேவக பகவானாக வராரு. அவர் தான் பலராமர் தான் நித்யானந்த பிரபுவாக வராரு. ஸோ இந்த சைத்தன்ய சரிதாமிரத்தை வந்து 3 பேர் எழுதுனதுனால இதில் வந்து விருந்தாவன் தாஸ் டாக்கூர் என்ன பண்ணாங்க, பகவான் வந்து 48 வருடங்கள் வந்து லீலை பண்ணாங்க கலியுகத்தில். அந்த 48 வருடங்களில் வந்து முதல் 24 வருஷம் வந்து அவரோட பால்ய லீலா, அதுக்கப்புறம் வந்து கிரஸ்தா திருமணம் பண்ண ஒரு லீலைகள் வந்து விருந்தாவன் தாஸ் டாக்கூர் எழுதினார். விருந்தாவன் தாஸ் டாக்கூர் யாருக்காவது கேள்விப்பட்டிருக்கீங்களா? இது பேர் ஹேமா மாதாஜி, கோகுல் பிரபு, யார் தெரியுமா இவங்க விருந்தாவன் தாஸ் டாக்கூர்? ஓகே. நம்ம வியாச மகர்ஷி இருக்காரு இல்லையா, வியாச மகர்ஷி, அவரோட வடிவம் தான் இந்த விருந்தாவன் தாஸ் டாக்கூர் கலியுகத்தில் வந்திருக்காரு. பரிக்கிரமல சொல்லியிருந்தாங்க. கரெக்ட். ஓகே. ஸோ அதனால இந்த விருந்தாவன் தாஸ் டாக்கூர் எழுதின இந்த சைத்தன்ய பாகவதம்ல வந்து பகவானோட ஜெகநாத் பூரி லீலையும் அதுக்கப்புறம் வந்து தன்னோட மகாபிரபுவோட சந்நியாச லீலைகளை வந்து எழுதாம விட்டுறாங்க. ஏன்னா அவரோட பால்ய லீலா, திருமணம் லீலா வந்து எழுதும்போது அந்த புஸ்தகம் வந்து ரொம்ப பெருசாகிடுது. அதனால அவர் ஸ்டாப் பண்ணிடுறாரு.
அதுக்கப்புறம் என்ன ஆகுது அப்படின்னா, இத பத்தி நெறைய பேர் எழுதுறாங்க. முராரி குப்தா எழுதியிருக்காரு. சைத்தன்ய சரிதாமிருதா நாடகம் அப்படின்னு சொல்லி எழுதியிருக்காரு. அப்புறம் சைத்தன்ய சந்திரோதயான்னு சொல்லி ஒரு புஸ்தகம் மகாபிரபு பத்தி எழுதியிருக்காரு. ஆனா, இங்க கிருஷ்ணதாஸ் கவிராஜ் கோசாமி என்ன சொல்றாரு அப்படின்னா, நான் வந்து இந்த ஒரு அ அ புஸ்தகத்த எழுதுறதுக்கு எனக்கு எந்த விதமான ஒரு தகுதியும் இல்ல. ஆ அதாவது இவரு விருந்தாவன் தாஸ் தாக்கூர வந்து புகழ்ந்து பாடுறாரு இதுல. ஆனா விருந்தாவன் தாஸ் தாக்கூர் முதல்லயே அவருக்கு சொல்லியிருக்காரு. என்ன மட்டும் தயவு செய்து புகழ்ந்து யாரும் பாடாதீங்க. நான் எதுக்குமே தகுதி இல்லன்னு சொல்லி அவரு பெரிய வைஷ்ணவரு. அவரு அப்படி சொல்லிக்கிறாரு. இந்த வைஷ்ணவர் எல்லாமே அப்படிதான். எப்பவும் வந்து பேரு, புகழு, அந்த இதெல்லாம் அவங்க வந்து எதிர்பார்க்கறதில்ல. ஏன்னா எல்லாமே பகவானோட சந்தோஷத்துக்காக பண்றதுனால, அவங்க எந்த விதமான ஒரு பேர வந்து எதிர்பார்க்கறதில்ல. புகழ வந்து எதிர்பார்க்கறதில்ல. அதனால கிருஷ்ணதாஸ் கவிராஜ் கோசாமி வந்து, யாராவது உங்களுக்கு பால்ய லீலா பத்தி, திருமணம் லீலா பத்தி நீங்க நெறைய மகாபிரபு பத்தி தெரிஞ்சுக்கணும் அப்டின்னா, நீங்க சைத்தன்ய பாகவதம் பிருந்தாவன் தாஸ் தாக்கூர் எழுதின அந்த எங்க மகாராஜ் எங்க அ முன்ன ஆச்சாரியாஸ் வந்து அவரோட இது நீங்க படிச்சா இது ரொம்ப நல்லா நீங்க ஆ எல்லா இந்த பௌத்திக உலகத்துல இருக்கிற எல்லா ஆசைகளும் வந்து விடுபட்டு நீங்க நல்ல பக்தர் ஆயிடலாம்னு சொல்லி, அவர் வந்து எல்லாருக்குமே கிஃப்ட்டா குடுக்குறாரு. அதே மாரி வைஷ்ணவர்கள் வந்து ப சைத்தன்ய மகாபிரபுவோட மீதி 24 வருடங்கள், அதாவது 6 வருடங்கள் வந்து புரி இது சவுத் இந்தியா, தென்னிந்தியாக்கு சைத்தன்ய மகாபிரபு வந்தாரு. அதாவது நம்ம ஸ்ரீரங்கத்துக்கு வந்திருக்காங்க. அப்புறம் வந்து மதுரைக்கு வந்திருக்காங்க. திருப்பதி வந்திருக்காங்க. ஆ அப்புறம் வந்து ஆந்திரால வந்து அஹோபிலம், ஆ நெறைய இடத்துக்கு கூர்மா பிராந்தத்துக்கு வந்திருக்காங்க. இந்த மாரி நெறைய இடத்துக்கு பண்ட்ராப்பூர் வந்திருக்காங்க சைத்தன்ய மகாபிரபு. இது வந்து அவரோட தென்னிந்தியா யாத்திரை அப்படின்னு சொல்லி சொல்றாங்க. அந்த தென்னிந்தியா யாத்திரை வந்து 6 வருடங்கள் வந்து ரொம்ப வலிமையா பிரச்சாரம் பண்ணாங்க. ரொம்ப வலிமையா பிரச்சாரம் பண்ணது. இந்த சைத்தன்ய மகாபிரபு. அப்புறம் அதுக்கு மீதி 18 வருடங்கள் என்ன பண்ணுவாங்க அப்படின்னா, அவங்க ஆ முக்கியமான 3 நபர்கள் இருக்காங்க. வைஷ்ணவர்கள் அவரோட சீடர்கள். ஸ்வரூப் தாமோதர் கோசாமி, ரகுநாத் தாஸ் கோசாமி, ராமானந்த ராய். இந்த 3 பேர்கிட்ட ரொம்ப நெறைய டைம வந்து அவங்க வந்து ஸ்பெண்ட் பண்றாங்க. அதுதான் அந்திய லீலா அப்படின்னு சொல்லுவாங்க. தென்னிந்தியா யாத்திரை வந்து மத்திய லீலா. அந்த அடுத்த 18 வருடங்கள் வந்து அந்திய லீலா அப்படின்னு சொல்றாங்க. ஆதின்னா தொடக்கம், மத்தியான்னா நடுவுல, அதுக்கப்புறம் அந்தியான்னா அது வந்து லாஸ்ட் அந்த முடியிற ஒரு ஸ்டேஜஸ். இந்த 3 லீலையா வந்து இந்த சைத்தன்ய சரிதாமிர்தத்த வந்து பிரிச்சிருக்காங்க. ஸோ அந்திய லீலைல வந்து பகவானோட பால்ய லீலா, திருமணம் லீலா. மத்திய லீலைல வந்து அவங்களோட சைத்தன்ய மகாபிரபுவோட தென்னிந்தியா யாத்ரா, சவுத் இந்தியா யாத்ரா, தென்னிந்தியா யாத்திரை வந்து அதில எப்படி பிரச்சாரம் பண்ணாங்க, அதெல்லாம் குடுப்பாங்க. அதில எழுதியிருப்பாங்க. அப்புறம் அந்திய லீலா வந்து எப்படி சந்நியாசம் எடுத்தாங்க. அதுக்கப்புறம் வந்து ஸ்வரூப் தாமோதர், அவரோட பக்தர் ஸ்வரூப் தாமோதர் கோஸ்வாமி, அப்புறம் வந்து ரகுநாத கோஸ்வாமி, அதுக்கப்புறம் வந்து ராமானந்த் ராய். இவங்க கிட்ட எல்லாம் அவங்க வந்து சாஸ்திரங்கள பத்தி பத்தி பரிமாறுவாங்க. இத பத்தி எல்லாமே நம்ம அந்த அந்த விளக்கத்த வந்து நம்ம அதில பார்க்கலாம். ஸோ இப்படி இந்த சைத்தன்ய சரிதாமிரம் வந்து பிரிக்கப்பட்டிருக்கு. ஆதி லீலா, மத்திய லீலா, அந்திய லீலா. இதுல 11,000 ஸ்லோகாஸ் இருக்கு. இந்த 11,000 ஸ்லோகால 3 லீலையா வந்து அது வந்து பிரிக்கப்பட்டிருக்கு. அதுல முதல் நான் இன்னொரு வாட்டி சொல்றேன். 24 வருஷம் வந்து அவரோட பால்ய லீலான்னா என்னன்னா, அப்போ ஒரு தடவ பகவான் வந்து ஒரு திருடன் வந்து எடுத்துட்டு போயிருவாரு. சின்ன வயசுல இருக்கும்போது சைத்தன்ய மகாபிரபுவ. அவங்க வீட்டுக்கிட்ட வந்து அவர் நெறைய அ ஆபரணங்கள்லாம் போட்டிருப்பாங்க. அத எடுத்துட்டு போயிட்டு எப்படியாவது இந்த ஆபரணங்கள திருடலாம்னு சொல்லி பார்க்குறாங்க. அவங்க எங்க எவ்வளோ தூரமா போனா கூட மறுபடியும் அவங்க வீட்டுக்கிட்டயே வந்து நிக்கிறாங்க. அதனால அவங்க மகாபிரபுவ இறக்கி விட்டு அவர் ஓடிடுறாரு திருடன. நான் ஏதோ தப்பு பண்ணியிருக்கேன். என்னால இது எடுக்க முடியாதுன்னு சொல்லி ஓடிடுறாரு. இந்த மாரி லீலைலாம் பார்க்கலாம். அதுக்கப்புறம் சைத்தன்ய மகாபிரபு வந்து பிராமணர்கள் கிட்ட கொஞ்சம் எல்லாம் ஹாஸ்யமா, பரிஹாஸ்யமா அவங்க கிட்ட விளையாடினது. நதிக்கரையில போய் அவங்க சிக்கா எல்லாம் புடிச்சு 2 பிராமணர்கள சிக்காவோட கட்டி அவங்க வந்து வெளிய வந்துடுறது. உள்ள போய் தண்ணிக்குள்ள போய் இந்த மாரியெல்லாம் விளையாடுறாங்க பிராமணர்கிட்ட எல்லாம். இந்த லீலைகள் எல்லாம் நம்ம நெறைய வந்து இந்த பால்ய லீலையில நம்ம பார்க்கலாம். இந்த மாரி 24 வருடங்கள் வந்து அவரு சைத்தன்ய மகாபிரபு வந்து தன்னோட தன்னோட கிரகஸ்த ஆசிரமத்தோட லீலைகள வந்து ஆ பரிமாறுனாங்க. அதுக்கப்புறம் 6 வருஷம் வந்து தென்னிந்தியாவுக்கு போனாங்க. அதுக்கப்புறம் 18 வருஷம் வந்து பு புரி ஜெகநாத்ல வந்து அந்திய லீலா பண்ணாங்க. தன்னோட சந்நியாச லீலா பண்ணாங்க. ஸோ இப்படி ஏன் இந்த சைத்தன்ய சரிதாமிரம் எப்படி எழுதப்பட்டிருக்கு? இவரு கிருஷ்ணதாஸ் கவிராஜ் கோசாமி வந்து எப்படி இப்படி எழுதினாரு அப்படின்னா,
சரியில்லை நினைக்கிறேன். ஓகே. இவர் கிருஷ்ணதாஸ் கவிராஜ் கோஸ்வாமி யாரு அப்படின்னு சொன்னீங்கன்னா, வைகுண்ட லோகத்துல வந்து உயர்ந்தமான லோகம் வந்து கோலோக விருந்தாவனம். இந்த கோலோக விருந்தாவனத்துல பகவானுக்கு ஓட மாதுரிய லீலைக்கு வந்து ரொம்ப உயர்ந்தமான ஒரு நிலையில இருக்கிறவங்க வந்து ஸ்ரீமதி ராதாராணி. அவர் தான் உயர்ந்தமான பக்தர். இந்த ஸ்ரீமதி ராதாராணிக்கு வந்து ரொம்ப வேண்டியப்பட்ட ஒரு மஞ்சரி தான் கஸ்தூரி மணி அப்படின்னு சொல்லி ஒரு பேர். இவர் தான் கஸ்தூரி மணி. இவர் தான் இந்த கிருஷ்ணதாஸ் கவிராஜ் கோஸ்வாமி. இந்த கிருஷ்ணதாஸ் கவிராஜ் கோஸ்வாமி நவதீப், அதாவது கல்கட்டால ஒரு இடம் இருக்கு. அதில் வந்து அது பேர் வந்து நவதீப் மண்டலம் சொல்லி பேர். அதில் அதாவது 9 தீவுகள் இருக்கும். அங்கே 9 ஐலாண்ட்ஸ் இருக்கும். அந்த 9 தீவில் வந்து இவர் வந்து வசிச்சுட்டு இருப்பார். அதாவது ஏதோ அதில் ஒரு ஐலாண்டில் வந்து ஒரு தீவில் வந்து இவர் வாசம் பண்ணிட்டு இருந்தார். இது வந்து 540 வருடங்கள் முன்னாடி நான் சொல்கிறது. மேபி கிருஷ்ணதாஸ் கவிராஜ் கோஸ்வாமி வந்து மகாபிரபு அதுக்கு பிறகு அவர் வந்திருப்பார். மகாபிரபு இருக்கும்போது அவர் இருந்தார். ஆனால் மகாபிரபு கிட்ட அவரை பார்க்கணும்னு சொல்லி தோணும்போது மகாபிரபு வந்து இந்த பிருத்வியை விட்டுட்டு அவர் அடுத்த கட்டத்துக்கு போயிடுவார் லீலை பண்றதுக்காக. அப்போது ஒரு தடவை கனவுல வந்து நித்யானந்த பிரபு வந்து நித்யானந்த மகாபிரபு யாருன்னா பலராமரோட வடிவம். அவர் வந்து இவருக்கு கிருஷ்ணதாஸ் கவிராஜ் கோஸ்வாமிக்கு வந்து சொல்கிறாரு கனவுல, நீ உன்னோட தூய்மையான பக்தி தொண்டையை வந்து நீங்கள் அடையணும், பரிபக்குவத்தை நீங்கள் அடையணும் அப்படின்னா நீங்கள் நேராக இதுக்கிட்ட விருந்தாவனத்துக்கு போய் அங்கே நீங்கள் வந்து பயிற்சி பண்ணலாம் அப்படின்னு சொல்லி அவருக்கு வந்து ஒரு அறிகுறியை கொடுக்குறாரு. அவர் சொன்ன உடனே அப்போது அவருக்கு வந்து 90 வருஷம் கிருஷ்ணதாஸ் கவிராஜ். உடனே அங்கே இருக்கிற எல்லா வேலையும் விட்டுட்டு நேராக விருந்தாவனத்துக்கு கிளம்பிடுறாரு. யார்? கிருஷ்ணதாஸ் கவிராஜ் கோஸ்வாமி. ஸோ கிருஷ்ணதாஸ் கவிராஜ் கோஸ்வாமி நான் சொன்ன மாதிரி அவங்க பேர் கஸ்தூரி மஞ்சரி. மேலே ஆன்மீக லோகத்தில் அவர் பேர் கஸ்தூரி மஞ்சரி. ரொம்ப இன்டிமேட் மெய்ட் சர்வெண்ட் டு ராதாராணி. ஸ்ரீமதி ராதாராணி அவரோட வடிவம் தான் நம்ம பார்க்குற எல்லாம். லக்ஷ்மி தேவி, அதுக்கப்புறம் வந்து சீதா மாதா, அதுக்கப்புறம் வந்து துர்கா தேவி. இவங்க எல்லாமே யாருன்னா ஸ்ரீமதி ராதாராணியோட எக்ஸ்பேன்ஷன். அவங்களோட அவங்களோட அந்த வடிவங்கள். இவங்க எல்லாமே ராதாராணிலேருந்து தான் இவங்க எல்லாருமே வருவாங்க. ராதாராணிலேருந்து லக்ஷ்மி வருவாங்க, லக்ஷ்மிலேருந்து சீதா தேவி, அப்புறம் வந்து லக்ஷ்மி தேவிலேருந்து வேற துர்கா தேவி வராங்க. துர்கா தேவியோட தான் மதுரை மீனாட்சி, காசி விசாலாட்சி, அப்புறம் வந்து சாமுண்டேஸ்வரி, எல்லாமே இவங்க எல்லாமே அந்த வைஷ்ணவி தேவி. இவங்க எல்லாமே யார் அப்படின்னா ராதாராணியோட விஸ்தரணை. அவங்களோட வடிவம் வந்து எக்ஸ்பேன்ஷன், அவங்களோட எக்ஸ்பேன்ஷன். ஸோ இந்த ராதாராணியோட ரொம்ப ரொம்ப முக்கியமான ஒரு சேவகரை தான் இந்த கிருஷ்ணதாஸ் கவிராஜ் கோஸ்வாமி. கஸ்தூரி மணின்னு சொல்லி, கஸ்தூரி மஞ்சரி அவர் பேர். இங்கே சைத்தன்ய மகாபிரபு வரும்போது அவரோட லீலையில் வந்து பங்கெடுக்கிறதுக்காக அவங்களும் கிருஷ்ணதாஸ் கவிராஜ் கோஸ்வாமியாக வராரு. சரி, கிருஷ்ணதாஸ் கவிராஜ் கோஸ்வாமிக்கு அந்த 90 வருஷத்தில் நித்யானந்த பிரபு சொல்கிறார், இந்த மாதிரி நீங்கள் வந்து இதுக்கு விருந்தாவனத்துக்கு கிளம்பிடுங்க. விருந்தாவனத்தில் நீங்கள் வந்து பார்க்கலாம், நீங்கள் வந்து உங்கள் சம்பூர்ணமான ஒரு தூயமான பக்திய தொண்டை நீங்கள் அடையலாம்னு சொல்லி இவங்க வந்து போகும்போது அங்கே இவர் என்ன பண்ணுறாரு அப்படின்னா, இந்த 6 கோஸ்வாமிஸ் இருக்காங்க. கோஸ்வாமிஸ் அப்படின்னா ரொம்ப உயர்ந்தமான ஒரு பக்தர்கள். அதாவது புலங்கள் நம்மளோட நிலை அப்படின்னா நம்ம சொல்கிற மாதிரி புலங்கள் சொல்கிற மாதிரி நம்ம கேட்குறோம். அதாவது புலங்கள்னா 5 புலங்கள், பஞ்சேந்திரியங்கள். கண்ணு, மூக்கு, கண்ணு, மூக்கு, நாக்கு, அதுக்கப்புறம் காது, அதுக்கப்புறம் தோல். இந்த 5 வந்து பஞ்சேந்திரியங்கள், கிரானேந்திரியங்கள் அப்படின்னு கூட சொல்லுவாங்க. இந்த 5 இந்திரியங்கள் சொல்கிற மாதிரி நம்ம கேட்குறோம். ஆனால் கோஸ்வாமிஸ் எப்படின்னா, இந்த கோனா புலங்கள், அந்த புலங்களுக்கே மாஸ்டர். அவங்க சொல்கிற மாதிரி அவங்க புலங்கள் கேட்பாங்க. அந்தளவுக்கு அவங்க வந்து கட்டுப்பாட்டில் வச்சுருப்பாங்க. எந்த விதமான ஆசை இல்லாமல் தன்னோட எல்லா ஆசைகளும் எல்லாம் பகவானுக்காகவே சமர்ப்பணம் பண்ண உயர்ந்தமான பக்தர்கள் தான் கோஸ்வாமிஸ் அப்படின்னு சொல்கிறாங்க. இதில் வந்து 6 கோஸ்வாமிகள் வந்து ரொம்ப ரொம்ப உயர்ந்தமானவர். ரூப கோஸ்வாமி, யாருக்கா தெரியுமா 6 கோஸ்வாமிஸ்? சொல்கிறீங்களா யாராவது? ரூப கோஸ்வாமி, சனாதன கோஸ்வாமி, ரகுநாத பட்ட கோஸ்வாமி, ரகுநாத தாச கோஸ்வாமி, ஜீவ கோஸ்வாமி, கோபால பட்ட கோஸ்வாமி. வெரி குட், நைஸ் நைஸ். இதில் வந்து ரூபா, சனாதனா, ரகுநாத பட்ட, ரகுநாத தாச, ஜீவ கோபால பட்ட கோஸ்வாமி வந்து நம்ம தென்னிந்தியாக்காரரு, அதாவது ஸ்ரீரங்கத்துக்காரரு. ஸ்ரீரங்கத்துலேருந்து வந்திருக்கிறது. யார்? கோபால பட்ட கோஸ்வாமி. அவங்களோட வீட்டில் சைத்தன்ய மகாபிரபு சாக்ஷாத் கிருஷ்ணரே நீங்கள் ஸ்ரீரங்கத்துக்கு போனால் அவங்களோட
தகப்பனார் பேர் வந்து வெங்கட பட்டான்னு சொல்லி ரங்கநாதருக்கு வந்து பிரதானமான பூஜாரியா இருந்தவர். அந்த வீட்டுல தங்கி இருந்தாரு 4 மாசம் சைத்தன்ய மகாபிரபு. எவ்வளோ பெரிய பாக்கியம் பாருங்க. இந்த கோபால பட்ட கோஸ்வாமியோட வீட்டுல அவர் தங்கி இருந்தார். அப்ப சின்ன பையன் கோபால பட்ட கோஸ்வாமி. அப்ப சைத்தன்ய மகாபிரபு வந்து 4 மாசம் சத்துர் மாசத்துல அங்க தங்கியிருந்தாரு. அந்த 4 மாசமா மகாபிரபுவோட சங்கத்தை எடுத்துக்கிட்டு நானும் கூட உங்க கூட வந்துடுறேன் அப்படின்னு சொல்லி சொல்றாங்க கிளம்பும்போது 4 மாசம் ஆன பிறகு. அப்பதான் சைத்தன்ய மகாபிரபு வந்து அவருக்கு வந்து ஒரு அறிகுறியை கொடுக்குறாரு. கோபால பட்டா நீ இங்கேயே இருந்துட்டு அப்பாவுக்கும் அம்மாவுக்கும் எல்லாம் சேவிச்சுட்டு அதுக்கப்புறமா நீ இங்க நல்லா பக்தி சேவை பண்ணி அதுக்கப்புறமா நீ விருந்தாவனத்துக்கு வா. அங்க கோஸ்வாமிஸ் இருப்பாங்க. ரூப கோஸ்வாமி, சனாதன கோஸ்வாமி அவங்களாம் இருப்பாங்க. அவங்க கூட கலந்துக்கிட்டு நீ வந்து நீங்க பயிற்சி பண்ணலாம், பக்தி பயிற்சி பண்ணலாம் சொல்லி சொன்னதுக்காக சைலண்ட் ஆயிட்டாங்க. இந்த மாதிரி இந்த கோஸ்வாமிஸ்ல வந்து ரூப கோஸ்வாமி தான் எல்லாருக்குமே தலைமை. அதாவது சைத்தன்ய மகாபிரபு பகவான் சாக்ஷாத் கிருஷ்ணருக்கு என்ன சொல்றது, டைரக்ட் டிசைபிள்ஸ். இவங்க நேரடி சீடர்கள். அதுல நீண்ட காலம் பகவான் கிட்ட சாங்கித்யத்தை எடுத்தவங்க யாரு அப்படின்னா யாருக்கா தெரியுமா? சைத்தன்ய மகாபிரபு கூட ரொம்ப சாங்கித்யம் எடுத்தது இந்த 6 கோஸ்வாமில ஒரு கோஸ்வாமி இருக்காரு. அந்த கோஸ்வாமி வந்து நீண்ட காலம் சைத்தன்ய மகாபிரபு சாங்கித்யத்துல இருந்தார். ட்ரை பண்றீங்களா யாராவது? ஓகே, நானே சொல்றேன். ஏதோ சவுண்ட் வருது, சொல்லுங்க. என்ன 6 கோஸ்வாமி ஒரு பேர் சொன்னா முடிஞ்சது, அவ்வளவுதான். ప్రభు ఏం క్వశ్చనా? క్వశ్చన్ కస్టమర్స్ ఇస్తాను. ఓకే 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 చూడండి మీరు. ஸோ இந்த மாதிரி 6 கோஸ்வாமிஸ்ல வந்து ரகுநாத தாச கோஸ்வாமி இவர் வந்து பெரிய ஜமீன்தாரியோட பையன். இவங்க வந்து நீண்ட காலம், அதாவது 18 வருடங்கள் மகாபிரபு கூடவே இருந்தார். சைத்தன்ய மகாபிரபு கூடவே இருந்து அவங்களோட சாங்கித்யத்தை எடுத்தாரு. ரொம்ப ரொம்ப நீண்ட காலம். ரூப கோஸ்வாமி, சனாதன கோஸ்வாமி ரொம்ப உயர்ந்தமான பக்தர்கள் மகாபிரபுக்கு. அவங்க கூட இந்த அளவுக்கு வந்து மகாபிரபு கிட்ட சங்கியா இருக்கல. இவர் நீண்ட காலம் சங்கியா இருந்தார். இந்த ஒரு ரகுநாத கோஸ்வாமி வந்து எப்போ சைத்தன்ய மகாபிரபு வந்து இந்த உலகத்தை விட்டு அவர் வந்து இது கிளம்பி வேற அடுத்த கட்டத்துக்கு கிளம்பிட்டாங்க. கிளம்பின பிறகு என்னாச்சு அப்படின்னா ரகுநாத கோஸ்வாமினால தாங்க முடியல, அந்த விரகத்தை தாங்க முடியல. ஐயோ பிரிஞ்சிட்டாரே சைத்தன்ய மகாபிரபு பிரிஞ்சிட்டாரு சொல்லி ஓன்னு அழுந்துட்டு உக்காந்துட்டு இருந்தாரு. அப்போ அந்த சமயத்துல என்ன பண்ணாங்க அப்படின்னா, நான் வந்து கோவர்தன மலைக்கு போய் அந்த உச்சக்கட்டத்தோட ஸ்தானத்துக்கு போயிட்டு நான் அங்க பிரார்த்தனை பண்ணிட்டு நான் இனிமே இருக்க மாட்டேன், இந்த பிருத்வியில இருக்க மாட்டேன், இந்த பூமண்டலத்துல இருக்க மாட்டேன்னு சொல்லி என்ன பண்ணாரு, அந்த உச்சக்கட்டத்தோட நிலைக்கு போயிட்டு அங்கிருந்து உளுந்து நான் வந்து தற்கொலை பண்ணிக்கிறேன் அப்படின்னு சொல்லி ஒரு திட்டம் போட்டாரு. அப்போ இந்த செய்திகள் வந்து இந்த கோஸ்வாமிஸுக்கு தெரிஞ்சிடுது. இவர் போறதுக்கு முன்னாடி அங்க கோஸ்வாமிஸ் ரெடியா இருக்காங்க. அவங்கள வந்து வரவேற்கிறாங்க. வாப்பான்னு சொல்லி. யாரு? ரூப கோஸ்வாமி, சனாதன கோஸ்வாமி அங்க வரவேற்கிறாங்க இவங்க 2 பேரை வரவேற்கிட்டு, என்னப்பா நீ சைத்தன்ய மகாபிரபு சொன்னது என்ன, அவர் எதிர்பார்த்தது இதானா அவங்ககிட்ட அப்படின்னு சொல்லி அவங்களுக்கு வந்து கொஞ்சம் அறிகுறியை கொடுத்துட்டு கொஞ்சம் உபதேசம் எல்லாம் பண்ணிட்டு, நீ பண்ண வேண்டிய முக்கியமான விஷயம் இது கிடையாது. ஏன்னா எங்களோட நீண்ட காலம் நீ சைத்தன்ய மகாபிரபு கிட்ட 18 வருடங்கள் வந்து அவங்க கிட்ட நீ வந்து சங்கியா இருந்திருக்கிற, நீ அவங்களோட லீலைகள்லாம் பார்த்துருக்கிற, அவங்கள பத்தி நிறைய தெரிஞ்சு வச்சிருக்க நீ மகாபிரபு கிட்ட. அதனால நீ என்ன பண்ற, இந்த சைத்தன்ய சரிதாமிரதம், இந்த பகவானோட மகாபிரபுவோட வரலாறை வந்து நீ வந்து எங்ககிட்ட பகிர்ந்துக்கிற அப்படின்னு சொல்லி அவங்களுக்கு வந்து அந்த இது கொடுக்குறாங்க, அந்த ஒரு ஆர்டர் கொடுக்காங்க, ஒரு ஆக்ஞை கொடுக்குறாங்க. சரி, இவர் இப்படி சொல்லிட்டாங்க, என்னோட சீனியர் டிவோட்டிஸ் ஆச்சே, என்னோட முன்னோர்கள் ஆச்சே, அவங்கள சொன்னது நான் கேட்கணும், எப்போ நான் வந்து எதுக்குமே வந்து அதுக்கு எதிர்த்து பேசக்கூடாது அப்படின்னு சொல்லி அவங்களோட இதுக்காக அவங்களோட விண்ணப்பத்தை வந்து ஏற்றுக்கிட்டு ரொம்ப பணிவான ஒரு நிலையில வந்து அது இவர் பணிவான ஒரு பக்தர். அதனால அவர் சொன்ன உடனே என்ன பண்ணாரு, சரி நான் இந்த திட்டத்தை வந்து நான் ஸ்டாப் பண்ணிக்கிறேன், இந்த செயலை நான் செய்ய போறதில்லை அப்படின்னு சொல்லி நேரா ராதா குண்டு கிட்ட போய் நீங்க லீலைகளை பத்தி சொல்லுங்க அப்படின்னு சொல்லி இவங்க ரூப சனாதன கோஸ்வாமி சொன்னதுனால அந்த ராதா குண்டத்துல ஒரு நாள் தவறாம 3 ஹவர்ஸ், நம்ம 1 ஹவருக்கே ரொம்ப கஷ்டப்படுறோம், ஆனா 3 மணி நேரம் ஒரு நாள் தவறாம சைத்தன்ய சரிதாமிரத்தை பத்தி சொல்லியிருக்காங்க.
முதல்ல ஃபர்ஸ்ட் சைத்தன்ய சரிதாமிரத்தோட அந்த வகுப்பு வந்து ரகுநாத கோசாமி தான் எல்லாருக்கும் வந்து தொடங்கினார். இதுதான் ஒரு பெரிய வரலாறு இது. இது நம்ம ஞாபகம் வச்சுக்கணும் இது. சைத்தன்ய சரிதாமிரத்தை முதல்ல தடவை யார் சொன்னார் அப்படின்னா ரகுநாத கோசாமி வந்து அங்கே இருக்கிற விருந்தாவனத்தில் இருக்கிற எல்லா வைஷ்ணவர்களுக்கும் அப்புறம் வந்து சனாதன ரூப கோசாமிக்கும் இவங்க வந்து முதல்ல தன் அனுபவப்பட்ட எல்லா லீலைகளும் வந்து சொல்ல தொடங்குவார். அந்த சமயத்தில் நித்யானந்த பிரபு வந்து கிருஷ்ணதாஸ் கவிராஜ் கோசாமி வந்து விருந்தாவனத்துக்கு போக சொல்கிறாங்க இல்லையா, நேராக இங்கே வந்து உக்காடுறாங்க. இவர் கிருஷ்ணதாஸ் கவிராஜ் கோசாமி அந்த கொலுவில் வந்து உக்காந்து இவரும் கேட்குறாரு, என்ன சொல்கிறாரு ரகுநாத் கோசாமி அப்படின்னு சொல்லி நல்லா கேட்குறாரு. ரகுநாத கோசாமிக்கு எப்படி தெரியும் சைத்தன்ய சரிதா பகவான் சைத்தன்ய மகாபிரபு அப்படின்னா அதுக்கு ஒரு பின்னாடி ஒரு இது இருக்குது, ஒரு வரலாறு இருக்குது. என்னன்னா சைத்தன்ய மகாபிரபுவோட பர்சனல் செக்ரட்டரி யாரு அப்படின்னா யாருக்கா தெரியுமா? சைத்தன்ய மகாபிரபு பர்சனல் செக்ரட்டரி 2 பேர் இருக்காங்க. ஸ்வரூப் தாமோதர். எஸ், ஸ்வரூப் தாமோதர் கோசாமி. அவரும் இன்னொருத்தர் ஸ்ரீனிவாச பட்டா. அவர் இல்லை, கோவிந்த மகாராஜ். ஸோ ஸ்வரூப் தாமோதர் கோசாமி வந்து அவரோட அனுமதி இல்லாமல் மகாபிரபு கிட்ட யாருமே நெருங்க முடியாது. அந்த அளவுக்கு ரொம்ப க்ளோஸான ஒரு பக்தர் வந்து ஸ்வரூப் தாமோதர். இந்த ஸ்வரூப் தாமோதர் என்ன பண்ணியிருக்காரு அப்படின்னா சைத்தன்ய மகாபிரபு கூடவே இருந்துட்டு அவர் எப்போ வந்து இந்த பூமிக்கு தொடங்கினாரோ அப்போ இருந்து கடைசி சன்னியாச லீலை வரைக்கும் எல்லாமே நோட்ஸ் எழுதி வச்சுருக்காங்க. இப்போ நீங்கள் எப்படி நோட்ஸ் எழுதி வச்சுருக்கீங்களோ அந்த மாதிரி எல்லாம் நோட்ஸ் எழுதி வச்சுருக்காங்க. என்னென்ன பண்ணுறாரு மகாபிரபுட லீலையில் என்னென்ன இருக்குது சொல்லி எல்லாம் நோட்ஸ் எழுதி வச்சுருக்காங்க. அந்த நோட்ஸை வந்து அவர் வந்து என்ன பண்ணுறாரு அப்படின்னா ஸ்லோகா மூலமாக சம்ஸ்கிருதத்தில் எழுதி வச்சு அதை டெய்லி வந்து மெமரைஸ் பண்ணுறாரு. டெய்லி வந்து மனப்பாடம் பண்ணுறாரு. மனப்பாடம் பண்ண அந்த நோட்ஸை வந்து என்ன பண்ணுறாங்க அப்படின்னா ரகுநாத கோசாமிக்கு ஒப்படைக்கிறாரு. நீ இது எடுத்துக்கோப்பா அப்படின்னு சொல்லி அவருக்கு ஹேண்ட் ஓவர் பண்ணுவார். அந்த நோட்ஸோட அடிப்படையில் என்ன பண்ணுறாரு அப்படின்னா அதாவது ஸ்லோகாஸ் மாதிரி இந்த மாதிரி ஸ்லோகாஸ் இந்த புக்கில் இருக்க இந்த மாதிரி ஸ்லோகாஸ் எல்லாமே இந்த ஸ்லோகா மாதிரி எழுதி வச்சிருக்காரு அவர் எல்லாமே. அதை வந்து ஹேண்ட் ஓவர் பண்ணுறாரு ரகுநாத கோசாமிக்கு. அப்போ ரகுநாத கோசாமி என்ன பண்ணுறாரு அப்படின்னா அது எல்லாமே அவர் அதை வந்து ஆராதனை பண்ணுறாரு, அது பூஜை பண்ணுறாரு. அந்த ஸ்லோகாஸ் எல்லாம் பூஜை பண்ணுறாரு அப்படின்னா என்ன அர்த்தம்னா அதை வந்து நல்லா மனப்பாடம் பண்ணி புரிஞ்சுக்கிட்டு இவங்களுக்கு சொல்ல ஆரம்பிச்சிடுறாரு. அப்படி சொல்லும்போது தான் கிருஷ்ணதாஸ் கவிராஜ் கோசாமி அது கேட்குறாரு. அது நல்லா கேட்டுக்கிட்டு நல்லா புரிஞ்சுக்கிட்டு இது வந்து நம்ம இது நம்ம வந்து கேட்கும்போது நம்மளுக்கு என்ன ஞாபகம் வருது அப்படி என்ன ஞாபகம் வரணும் அப்படின்னா ஸ்ரீமத் பாகவதம் ஞாபகம் வரணும். ஸ்ரீமத் பாகவதம் கூட சுக்கமுனி வந்து பரீட்சித் மகாராஜ்க்கு பாகவதத்தை வந்து உபன்யாசம் சொல்லும்போது அங்கே ஒருத்தர் உட்காந்துருந்தார். ஒரு அவர் பேர் கோசாமி. யாருக்கா தெரியுமாங்க? சுக்கமுனி வந்து பாகவதம் வந்து சொல்லும்போது பாகவதம் உபதேசம் பண்ணும்போது பரீட்சித் மகாராஜுக்கு 7 நாள் அங்கே நிறைய பேர் உட்காந்துருந்தாங்க. அதில் ஒரு முக்கியமான ஒரு நபர் உட்கார்ந்தார். யாருக்கா தெரியுமா யாருன்ட்டு? சூத்த கோசாமி. அந்த சூத்த கோசாமி வந்து கேட்குறாரு, பாகவதத்தை கேட்குறாரு. அதே மாதிரி தான் கிருஷ்ணதாஸ் கவிராஜ் கோசாமி கூட ரகுநாத கோசாமி சொல்லும்போது இந்த சைத்தன்ய சரிதாமிரத்தை பற்றி கேட்டுக்கிட்டு அவங்க எல்லாமே அந்த இதெல்லாம் ஞாபகப்பட்டுக்கிட்டு நல்லா மனப்பாடம் பண்ணிக்கிறாரு. ஸோ இது பண்ண பிறகு இது ஸ்ரீல பக்தி சித்தாந்த சரஸ்வதி தாக்கூர் என்ன சொல்கிறாங்க அப்படின்னா இந்த சைத்தன்ய சரிதாமிரத்தோட மகிமை எப்படின்னு சொல்லி பாருங்க. நம்ம எவ்வளோ அதிருஷ்டசாலிங்க நம்ம எல்லாருமே அப்படின்னா இந்த உலகமே அழிஞ்சிட்டா கூட ஸ்ரீமத் பகவத்கீதா ஸ்ரீமத் பாகவதம் இது 2 காவியங்கள் நம்ம கிட்ட இருந்தால் போதும் நம்ம பொழிச்சிக்கலாம் அப்படின்னு சொல்கிறாங்க. எவ்வளோ பயங்கரமான ஒரு நிலை இருந்தால் கூட இந்த பகவத்கீதா பாகவதம் 2 நம்ம கையில் இருந்தால் நம்ம பொழிச்சிக்கிட்டு நம்ம வந்து சந்தோஷமாக பகவான் அடையலாம் அப்படின்னு சொல்லி பக்தி சித்தாந்த சரஸ்வதி கோசாமி சொல்கிறாங்க. அதுக்கு மேலே இன்னொரு ஸ்டெப் முன்னாடி போய் என்ன சொல்கிறாங்க அப்படின்னா நல்லா புரிஞ்சுக்கோங்க. ஒருவேளை ஸ்ரீமத் பாகவதம் ஸ்ரீமத் பகவத்தை கூட ஏதோ அடிச்சுட்டு போயிடுச்சு, எதுலையோ தண்ணியில் இல்லாமல் போயிடுச்சு, மிஸ் ஆயிடுச்சு அப்படின்னு சொன்னால் உங்கள் கையில் சைத்தன்ய சரிதாமிரதம் இருந்தால் போதும். இது வந்து பாகவதத்தில் சொல்லப்படாமல் ஒரு விஷயங்கள் எல்லாமே இதில் சொல்லப்பட்டிருக்கு அப்படின்னு சொல்கிறாங்க. இதை வந்து என்ன சொல்கிறாங்க அப்படின்னா எம்ஃபில்லி டாக்டரேட்டு பிஹெச்டி நம்ம படிக்கிறோம் இல்லையா பௌத்திகமான கல்வியில், அந்த அளவுக்கு ஆன்மீகத்தோட காவியத்தில் இது சமானம் அப்படின்னு சொல்கிறாங்க. இப்போ பாருங்கள் பாகவதமே எவ்வளோ பெரிய காவியம், பகவத்கீதா எவ்வளோ பெரிய காவியம். அது இல்லாமல் போனால் கூட பரவாயில்ல, உங்ககிட்ட சைத்தன்ய சரிதாமிரதம் அவங்க கையில் இருந்தால் போதும்,
நீங்க எப்படியாவது பொழைச்சிக்கிட்டு மகாபிரபுவோட கருணை அடையலாம் அப்படின்னு சொல்லி சொல்றாங்க ஸ்ரீல பக்தி சித்தாந்த சரஸ்வதி கோஸ்வாமி. ஸோ எதுக்காக சொல்றேன்னா, சைத்தன்ய சரிதாமிரதா வந்து புஸ்தகம் வாங்கினவங்களும், அந்த காவியத்தை வாங்கினவங்க, கொடுத்தவங்க, அந்த காவியத்தை வந்து எடுத்து படிக்கிறவங்க, முக்கியமா கேட்கிறவங்க சத்சங்கத்துல ரொம்ப 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 பாக்கியசாலிங்க அப்படின்னு சொல்லி ஸ்ரீல பிரபுபாதரே சொல்லியிருக்காரு. பிரபுபாதர் சொல்லியிருக்காரு, ஸ்ரீல பக்தி சித்தாந்த சரஸ்வதி கோஸ்வாமி கூட சொல்லியிருக்காரு. அது வந்து சர்வசாதாரணமான நபர்களால கேட்கவும் முடியாதான், அந்த சத்சங்கத்தில் பங்கேற்றவும் முடியாதான். அந்த அளவுக்கு உயர்ந்தமான காவியமா இந்த சைத்தன்ய சரிதாமிரதா. அப்போ கேட்டுட்டு என்ன பண்றாங்க, கிருஷ்ணதாஸ் கவிராஜ கோஸ்வாமி கேட்டு வெளியே வந்துட்டாங்க. அதுக்கப்புறம் அங்க இருக்கிற கோஸ்வாமிஸ் எல்லாருமே இவங்ககிட்ட வராங்க. யார்கிட்ட? கிருஷ்ணதாஸ் கவிராஜ கோஸ்வாமி கிட்ட வந்து, ஐயா நீங்க மூத்தவர், சைத்தன்ய சரிதாமிரத்தை பத்தி நிறைய கேட்டிருக்கீங்க, மகாபிரபு பத்தி. எங்களுக்கெல்லாம் அந்த மகாபிரபு பத்தி இன்னும் நிறைய படிக்கணும், தெரிஞ்சுக்கணும்னு சொல்லி நிறைய எங்களுக்கு ஆசை இருக்கு. அதனால நீங்க தயவு செய்து இதை வரலாறை நீங்க எழுதுங்க அப்படின்னு சொல்லி அவர்கிட்ட முறையிடுறாரு. இவர் என்ன சொல்றாருன்னா, நான் எனக்கு 90 வருஷம், இப்போ இந்த 90 வருஷத்தை நான் வந்து எழுத முடியுமான்னு சொல்லி நீங்க யோசனை பண்ணுங்க அப்படின்னு சொல்லி சொல்லும்போது, இல்ல நீங்க கண்டிப்பா எழுதிதான் ஆகணும் அப்படின்னு சொல்லி சொல்றாங்க. அதுக்கப்புறம் கோஸ்வாமிஸ் வந்து அவர்கிட்ட முறையிடுறாங்க, நீங்க இந்த இது சைத்தன்ய சரிதாமிரத்தை வந்து நீங்க எழுதணும் அப்படின்னு சொல்லி சொல்லும்போது, இவர் என்ன பண்றாரு, 90 வருஷத்துல அந்த காலத்துலலாம் நம்மள மாதிரி டக்குன்னு பெண் எடுத்து புக் எடுத்து யாராவது சொன்னா எழுதுறதில்ல. நேரா பகவான் கிட்ட போறாங்க. ராதா மதன் மோகன் கோயிலுக்கு போயிட்டு அவர்கிட்ட பர்மிஷன் கேட்குறாரு, அனுமதி கேட்குறாரு, பிரார்த்தனை பண்றாரு, ஆசீர்வாதம் கொடுக்க சொல்றாரு. தயவுசெய்து எங்களுக்கு இந்த ஒரு வயசுல நான் வந்து இது எழுத முடியுமான்றது எனக்கு தெரியாது. ஆனா உங்களோட அனுமதி, உங்களோட கருணை இருந்தா நான் கண்டிப்பா வந்து எழுத முடியும் எனக்குன்றது ஒரு நம்பிக்கை எனக்கு இருக்கு. எனக்கு ஆசீர்வாதம் பண்ணுங்கன்னு சொல்லி கீழே விழுந்து ஆஷ்டாண்ட தண்ட நமஸ்காரம் பண்றாங்க. அது பண்ணும்போது ராதா மதன் மோகனுக்கு போட்ட ஒரு மாலை வந்து கீழே விழுந்துடுது. அது கீழே விழுந்த உடனே பூஜாரி பார்க்குறாங்க, என்னடா கீழே விழுந்திருக்கேன் இன்னைக்கு, ஆச்சரியமான்னு சொல்லி அந்த மாலையை எடுத்து கிருஷ்ணதாஸ் கவிராஜ கோஸ்வாமி கழுத்தில் போடுறாரு. அது போட்ட உடனே இவருக்கு புரிஞ்சிடுச்சு, கிருஷ்ணதாஸ் கவிராஜ கோஸ்வாமி, ஓ ராதா மதன் மோகன் வந்து எனக்கு அனுமதி கொடுத்துட்டாரு, எனக்கு வரமும் கொடுத்துட்டாரு அப்படின்னு சொல்லி இந்த வரலாறை எழுதும்போது கூட, சைத்தன்ய சரிதாமிரோட வரலாறு எழுதும்போது கூட மகாபிரபு பற்றி கிருஷ்ணதாஸ் கவிராஜ கோஸ்வாமி ஒரு இடத்த சொல்றாரு, இது வந்து நான் வந்து எழுதவே இல்லை, ராதா மதன் மோகன் என்கிட்ட எழுத வச்சாங்க அப்படின்னு சொல்லி சொல்றாங்க, நான் எழுதுனது கிடையாது அப்படின்னு சொல்லி கூட சொல்றாங்க. ஏன்னா ரொம்ப பணிவான ஒரு பக்தர் இவர் மாதிரி ஒரு பணிவான பக்தர் வந்து நம்ம யாரையும் பார்க்க முடியாது. அந்த அளவுக்கு பணிவான பக்தர். இதுல வந்து எல்லா என்ன சொல்றது, க்ளோரிஸ், எல்லா புகழும் வந்து எனக்கு சேர்ந்ததுக்கவே கிடையாது, எல்லாமே விருந்தாவன் தாஸ் டாக்கூர் அவருக்கு, அதுக்கப்புறம் வந்து நித்யானந்த பிரபு, அப்புறம் ராதா மதன் மோகன் இவங்களுக்கு சேர்ந்தது தான் இந்த கிரெடிட் எல்லாமே அப்படின்னு சொல்லி சொல்றாங்க. இந்த புகழ் எல்லாம் அவங்களுக்கு தான் அப்படின்னு சொல்லி சொல்றாங்க. யாரு? கிருஷ்ணதாஸ் கவிராஜ கோஸ்வாமி. அந்த அளவுக்கு உயர்ந்தமான ஒரு பணிவான ஒரு நிலையை வந்து பணிவான நிலைக்கு வந்து அவரு இந்த ஒரு ஸ்டேட்மெண்ட்டை கொடுக்குறாரு. ஸோ இந்த சைத்தன்ய சரிதாமிரதா வந்து விருந்தாவன் தாஸ் டாக்கூர்னால பாலியல மட்டும்தான் எழுத முடிஞ்சது. ஆனால் இவர் கிருஷ்ணதாஸ் கவிராஜ கோஸ்வாமி என்ன பண்றாரு அப்படின்னா, அந்த பால்யலியில வந்து இவர் வந்து குறைச்சிடுறாரு, பிரீஃபாக எழுதுறாரு. ஏன்னா அது சைத்தன்ய பாகவதம்ல இருக்கிறதுனால இவர் வந்து அதை வந்து ஒரு சினாப்சிஸாக எழுதி, ஒரு அவுட்லைனாக எழுதி வச்சுட்டு, மத்திய லீலாவும் மகாபிரபுவோட அந்தியலீலா வந்து ரொம்ப விளக்கமாக வந்து வர்ணிக்கிறாரு. அதாவது பகவானோட தென்னிந்தியா 6 வருஷத்தோட அந்த யாத்ரா, அப்புறம் வந்து 18 வருஷம் அந்தியலீலா அவர் வந்து அந்த பண்ண ஸ்வரூப் தாமோதர் கிட்டேயும், ரகுநாத் கோஸ்வாமி கிட்டேயும், ராமானந்தரா கிட்டேயும் பண்ண அந்த மீதி 24 வருடமோட லீலைகளை வந்து ரொம்ப விலாவரியா எழுதியிருக்காரு இவர் கவி கிருஷ்ணதாஸ் கவிராஜ கோஸ்வாமி. அப்புறம் இந்த கோஸ்வாமிஸ்ல இன்னொருத்தர் இருக்கார், ஜீவ கோஸ்வாமின்னு சொல்லி ஒருத்தர் இருக்காரு. இந்த ஜீவ கோஸ்வாமி வந்து ரொம்ப என்ன சொல்றது, பெரிய வித்து வேதங்கள்ல, அவங்களுக்கு தெரியாம வேதங்களே எந்த வேதங்களும் கிடையாது ஜீவ கோஸ்வாமி. அந்த ஜீவ கோஸ்வாமி வந்து 1,00,000 ஸ்லோகாஸ் எழுதியிருக்காரு ஹரிநாமத்தை பத்தி, கிராமரோட, வித் கிராமரு. அப்புறம் ஹரிநாமத்தோட அடிப்படையில் வந்து கிராமரை யூஸ் பண்ணி 1,00,000 ஸ்லோகாஸ் எழுதியிருக்காரு ஜீவ கோஸ்வாமி. அந்த ஜீவ கோஸ்வாமி வந்து இந்த
சைத்தன்ய சரிதாமிரத எழுதின கிருஷ்ணதாஸ் கவிராஜ் கோஸ்வாமி ஆசிரியரை பத்தி சொல்றாரு. உங்களுக்கு வந்து இனிமே வந்து கிருஷ்ணதாஸ் கோஸ்வாமி பேர் கிடையாது. இனிமே வந்து நான் ஒரு டைட்டில் உங்களுக்கு குடுக்குறேன்னு சொல்லி கிருஷ்ணதாஸ் கவிராஜன் சொல்லி குடுக்குறாரு. கிருஷ்ணதாஸ் கவிராஜ் உங்க பேரு அப்படின்னு சொல்லி அவர் கொடுத்த பட்டம் தான் இந்த பட்டம். கவிராஜ் அப்படின்னு சொல்லி. இந்த கிருஷ்ணதாஸ் கவிராஜ் கோஸ்வாமி அந்த சைத்தன்ய சரிதாமிரத்தை வந்து யார்கிட்ட கேட்டுட்டு இருந்தாங்கன்னு சொன்னேன் அவங்களுக்கு? நானே மறந்துட்டேன். யார்கிட்ட கேட்டாங்க அவங்க? மறந்துட்டீங்களா? கோபால் பட் ரகுநாத் கோஸ்வாமி. ரகுநாத தாச கோஸ்வாமி கிட்ட அது சைத்தன்ய சரிதாமிரத்தோட அந்த பயிற்சி பண்ணிட்டு அவங்கள குருவாவும் ஏத்திக்கிறாரு. அது சொல்றது மறந்துட்டேன். கிருஷ்ணதாஸ் கவிராஜ் கோஸ்வாமி வந்து சீடர் ஆயிடுறாரு. ரகுநாத் தாஸ் கோஸ்வாமி வந்து அவருக்கு தீட்சை கொடுத்துடுறாரு. யாருக்கு? கிருஷ்ணதாஸ் கவிராஜ் கோஸ்வாமி. அது சொல்றது உங்களுக்கு மறந்துட்டேன். அதனால தான் நான் உங்களுக்கு வந்து மறுபடியும் அந்த இது கேட்டேன். ஸோ கொஞ்சம் கவனமா கேளுங்க. கொஞ்சம் பேருங்கலாம் கொஞ்சம் நல்லா ஞாபகப்படுத்துங்க. ரொம்ப இன்ட்ரெஸ்டிங்கா இருக்கும். போக போக ரொம்ப ரொம்ப இன்ட்ரெஸ்டிங்கா இருக்கும் இது. அதனால சைத்தன்ய சரிதாம வந்து நம்ம புரிஞ்சுக்கணும் அப்படின்னா, சைத்தன்ய மகாபிரபுவ வந்து ஃபர்ஸ்ட் நம்ம புரிஞ்சுக்கிட்டா தான், இத வந்து நல்லா புரிஞ்சுக்க முடியும். இந்த வரலாற, இந்த காவியத்த. ஏன்னா இந்த நெறைய பேரு உங்கள கேட்பாங்க. "யார் இந்த சைத்தன்ய மகாபிரபு? உங்களுக்கு எப்படி தெரியும் இது கிருஷ்ணரோட அவதாரம்?" அப்படின்னு சொல்லி, "நீங்க என்ன என்கிட்ட கதை கட்டுறீங்களா?" அப்படின்னு சொல்லி கேட்டா, அதுக்கு வந்து நம்மகிட்ட ப்ரூஃப் இருக்கு. எப்போ நம்ம கௌடிய சம்பிரதாயத்த யார பத்தியாவது சொன்னா, அதுக்கு வந்து ரெஃபரன்ஸ் இருக்கும். அந்த ரெஃபரன்ஸ் இல்லாம நம்மளோட ஆச்சாரியாஸ் வந்து எழுதவே மாட்டாங்க. அதான் நம்ம கௌடிய சம்பிரதாயத்துல இருக்கிற ஆச்சாரியாஸ்க்கும், வேற ஆச்சாரியாஸ்க்கும் இருக்கிற ஒரு வித்தியாசம் என்னன்னா, அது முக்கியமா பிரபுபாதர் வந்து ரெஃபரன்ஸ் இல்லாம எதுவுமே பேச மாட்டாரு. ஏன்னா, அவருக்கு தெரியும். இந்த கலியுகத்துல வந்து மக்கள் வந்து ஏத்துக்க மாட்டாங்க, நம்ப மாட்டாங்கன்றது. அதனால தான் சைத்தன்ய மகாபிரபு வந்து அவரு கிருஷ்ணரோட அவதாரம்ன்னு சொல்லி எந்த ஒரு காவியத்துல எழுதியிருக்காங்கன்றது யாருக்காவது தெரியுமா? ட்ரை பண்றீங்களா? சும்மா நீங்க கேட்டிருப்பீங்களே கிளாஸ்லலாம். அதனால ஏதாவது உங்களுக்கு ஞாபகம் வந்தா நீங்க சொல்லலாம். விஷ்ணு சஹஸ்ரநாமம்ல வந்து வெரி குட், வெரி குட். நைஸ். வெரி குட். ஓகே. அப்புறம் கலியுகத்துல கோல்டன் அவதாரம் ஒண்ணு வரும் அப்படின்னு சொல்லியிருக்காங்க. எதுல? விஷ்ணு சஹஸ்ரநாமத்துல. இல்ல பிரபு, அது எந்த இதுல கேட்டேன்னு மறந்துட்டேன். மறந்துட்டீங்க. வெரி குட். ஆமா, விஷ்ணு சஹஸ்ரநாமத்துல சொல்லியிருக்காங்க. ஆமா, கரெக்ட். ఓకే. వేరే? పద్మ పురాణంలో ఉంది ప్రభు. ఓకే, వెరీ గుడ్. ఇంకొక దాంట్లో వచ్చి లక్ష్మీ ప్రియ వస్తారు అని చెప్పి ఉండది. ఓకే. ప్రియగా వస్తారు అని. ஸோ நம்ம அவ்வளோ தூரம் கூட போக வேண்டாம். நம்ம படிக்கிற டெய்லி புக்லேயே ஸ்ரீமத் பாகவதம்ல இருக்கு. ஸ்ரீமத் பாகவதம்ல நம்ம வந்து 11வது ஸ்கந்தம்ல படிச்சா 5வது அத்தியாயத்துல 32, 33, 34 இந்த பாகவதம் நீங்க எடுத்து படிச்சாவே அதுலயே சைத்தன்ய மகாபிரபு வந்து கிருஷ்ணரோட அவதாரம் அப்படின்னு சொல்லி சொல்லப்பட்டிருக்கு. நீங்க சொன்னதும் கரெக்ட் தான். விஷ்ணு சஹஸ்ரநாமத்துல கண்டிப்பா இருக்கு அதுல. அதுல ஒரு ஸ்லோகா வருது. அந்த ஸ்லோகா கூட நான் மறந்துட்டேன். அதுல இருக்கு. அதுக்கப்புறம் பத்ம புராணத்துல கூட இருக்கு. இன்னொன்னு வந்து நிறைய வரலாறுல இருக்கு. இது மட்டும் இல்லைன்னு சொல்லி நான் சொல்ல. முக்கியமா பாகவதம்ல வந்து 11.5.32ல வருது. அந்த 32ல ஒரு ஸ்லோகம் நம்ம எல்லாருக்குமே தெரியும். நான் அடிக்கடி நான் சொல்லுவேன் கிளாஸ்ல. கிருஷ்ணவர்ணம் த்விஷா கிருஷ்ணம் சாங்கோ அபாங்கஸ்ய பார்ஷதம் யக்ஞை சங்கீர்த்தன பிராயர் யஜந்திஹி சுமேதசஹா அப்படின்னு சொல்லி ஒரு ஸ்லோகம் வருது. இந்த ஸ்லோகால வந்து என்ன சொல்றாரு? யார் சொல்றாங்கன்னா, நவயோகேந்திராஸ் வந்து நிமி மகாராஜ் கிட்ட வராங்க. அந்த நிமி மகாராஜ் கிட்ட வரும்போது ஒரு நவயோகேந்திராஸ்னா 9 ரிஷிகள், 9 முனிகள். அதுல ஒருத்தருக்கு வந்து கர்பஜன் முனி. அந்த கர்பஜன் முனி வந்து சொல்றாங்க, கிருஷ்ணர் வந்து அவரோட வண்ணம் எப்படி இருக்கும் அப்படின்னா, వాళ్ళ రంగు ఎట్లుంటుంది అంటే గోకుల్ ప్రభు చెప్పినట్ల గోల్డెన్ అవతార్ அப்படின்னு சொல்றாங்க. அதாவது தங்கத்தை வந்து நம்ம కరచనా ఎంత కలర్లో வருதோ బంగారాన్ని మనము మెరుపు చేస్తే కరిగిస్తే ఏ ఒక్క రంగులో వస్తారో ఆ రంగులో చైతన్య మహాప్రభు ఉంటారు అని చెప్పి ఆ శ్లోకాల్లో వచ్చి చెప్పబడింది. అది కాకుండా ఇంకోటి ఏం చెప్పినారంటే చైతన్య మహాప్రభు ఏ ఒక్క ఆయుధంతో వస్తారంటే మహాకరుణ అవతారం. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయత అంటారు. నమో మహావదన్యాయ అంటే ది మోస్ట్ మునిఫిషియంట్ ఇన్కార్నేషన్. అలాంటి ఒక కరుణమైన ఒక అవతారము ఏ అవతారం కూడా లేదు కృష్ణ యొక్క అవతారంలో మనం చూస్తే ఇలాంటి అవతారం ఎక్కడా లేదు. అలాంటి చాలా చాలా గొప్ప కరుణ అవతారంలో చైతన్య మహాప్రభు వస్తారు.
సో ఈ శ్లోకం యొక్క అర్థం నేను చెప్తా ఉన్నాను. తర్వాత చాలా చాలా అందంగా ఉంటారంట చైతన్య మహాప్రభు. చాలామంది చైతన్య మహాప్రభుని చూస్తే అందానికి వాళ్ళు భక్తులైపోయారంట. మహాప్రభు యొక్క అందానికి చాలా మంది భక్తులైపోయారంట. వాళ్ళ యొక్క ఆయుధం ఏమి అంటే చాలా చాలా కరుణామయులు. ఇది కృష్ణవరో దయామరో. సో ఆ భగవంతుని యొక్క కరుణ ఏమంటే ఏ ఒక్క ఆయుధము లేదు. ఒకే ఆయుధం ఏమంటే చాలా కరుణగా వచ్చినారు. దానికే ఇది చైతన్య మహాప్రభు వచ్చి నేను కృష్ణుడు అని చెప్పి ఎప్పుడు చెప్పుకోలేదు. చైతన్య మహాప్రభు యొక్క వాళ్ళ యొక్క కాలంలో వచ్చి నేను కృష్ణుడు అని చెప్పి ఎవరికి చెప్పలేదు. ఎవరైనా నేను కృష్ణుడు అని చెప్తే వాళ్ళని భగవంతుడు తిట్టేవాళ్ళంట. ఎందుకు అలా చెప్తున్నారు, అలా చెప్పదని అని చెప్పేసి చెప్పేవాళ్ళంట చైతన్య మహాప్రభు. ప్రభుపాదులని వాళ్ళని చెన్న అవతారం అని చెప్తారు. చెన్న అవతారం అంటే రహస్యమైన అవతారమా అని చెప్పి మనం దాక్కుంటామని చెప్తాం కదా. అలాంటి అవతారంలో దాక్కొని కృష్ణుని యొక్క రూపాన్ని స్వరూపాన్ని వాళ్ళు దాగుపెట్టి చైతన్య మహాప్రభుగా వచ్చినారంట, భక్తులుగా వచ్చినారంట. నేను భక్తుడు అని చెప్పి చెప్పుకుంటారంట చైతన్య మహాప్రభు. సో ఇలాగా ఎవరికైనా ఆ శ్లోకాలు చెప్తారు. కొంచెము ఒక తెలివి ఉంటే చాలు, కించిత్ తెలివి ఉంటే కూడా ఈ చైతన్య మహాప్రభు యొక్క కరుణను పొందొచ్చు అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క ఉద్యమమే వచ్చి సంకీర్తన ఉద్యమాన్ని తన యొక్క పారఫార్ములా అంటే వాళ్ళతో వచ్చిన ఈ యొక్క పారఫార్ములా ఏమి అంటే చైతన్య మహాప్రభు యొక్క పారఫార్ములా ఏమంటే వాళ్ళ యొక్క క్లోజ్ అసోసియేట్స్ కూడా వాళ్ళ తోటలో వచ్చినారు. ఇట్లా ఎవరు నిత్యానంద ప్రభు, అద్వైత, గదాధర, వాసాది వీళ్ళందరూ సాంగోపాంగస్య పరిచయం వీళ్ళతో సహా వాళ్ళు వచ్చినారు. వీళ్ళతో దాన్ని ఆ సంఘంతో వచ్చినారు వీళ్ళు. ఆ యొక్క శ్లోకానికి ఇది అర్థము. ఇంకోటి 33వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ఎవరైనా ఈ కర్భజన్ ముని వాళ్ళు చెప్పేది ఏమంటే ఎవరైనా భగవంతుని యొక్క చైతన్య మహాప్రభు యొక్క ఆ తామర పాదాల యొక్క ఆశ్రయాన్ని ఎవరు తీసుకుంటారో వాళ్ళకు తక్షణమే వాళ్ళు చేసిండే పాపాలన్నీ పర్వతంలాగా ఉండే పాపాలు కూడా హరించిపోతుంది అని చెప్పి చెప్తున్నారు. ఒక బెనిఫిట్, ఫస్ట్ బెనిఫిట్. రెండో బెనిఫిట్ చైతన్య మహాప్రభు యొక్క తిరుపాదాలని వాళ్ళ యొక్క చరిత్రను గురించి ఎవరైనా తెలుసుకొని దాన్ని మనము ఆ వైష్ణవిజంని ఫాలో చేస్తే ఆచరిస్తే వాళ్ళకు ఇమ్మీడియట్గా కృష్ణ ప్రేమ పొందుతారు అని చెప్పి చెప్తున్నారు. కృష్ణ ప్రేమ అట్లే మనము కొన్ని దీంట్లో చూడొచ్చు. నిప్పుని ఏమన్నా మేము దేనికైనా పెడితే అది బగ్గని అట్లే అంటుకుంటుంది కదా. ఈ యొక్క ఎండిన గ్రాస్ పచ్చికుంటే దాంట్లో పచ్చికి బాగా ఎండిపోయింటే ఊరికి ఒక స్పార్క్ అట్లా పడితే ఎట్లా అది అగ్ని ఉద్భవం అవుతుందో అదేలాగా చైతన్య మహాప్రభు యొక్క పాదాలని ఎవరైనా తాకినారు అట్లంటే వాళ్ళ గురించి ఆచరించడం కావచ్చు, లేకపోతే వాళ్ళ గురించి నేర్చుకోవడం కావచ్చు, లేకపోతే వాళ్ళ సత్సంగంలో ఉండడం కావచ్చు, అలాంటి వాళ్ళకి కృష్ణ ప్రేమ తక్షణమే వచ్చేస్తుందంట. ఇంకోటి మూడోది ఏమంటే మా గురుమహారాజ్ చెప్తారు, ఎవరైనా భక్తి సేవలో వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే, ఒకవేళ ఆ సమస్య ఏ రూపంలో ఉండొచ్చు అంటే భక్తులతో మిస్అండర్స్టాండింగ్ ఉండొచ్చు, లేకపోతే చాంటింగ్ చేసేటప్పుడు నిద్ర రావచ్చు, లేకపోతే చాంటింగ్ వచ్చి అపరాధంతో చేయొచ్చు, లేకపోతే భక్తిలో నేను అభివృద్ధి కావడం లేదు, లేకపోతే నేను చేసే సేవ నాకు నచ్చుతలేదు, ఇంకా నేను ముందు కావాలి, ఇంకా నేను ఎక్కువ సేవ చేయాలి, ఇంకా వైష్ణవ సేవ చేయాలి, ఎలాంటి సమస్యలు ఉంటే కూడా సరే చైతన్య మహాప్రభు దగ్గర పోయి అడుక్కుంటే చాలంట, తక్షణమే వాళ్ళకి వరప్రసాదం ఇచ్చేస్తారంట చైతన్య మహాప్రభు. ఇది మా గురుమహారాజు ప్రతిసారి చెప్తారు. అది అడగకపోతే చైతన్య మహాప్రభు ఇచ్చేలేదంట, ఆ యొక్క వరాన్ని ఇచ్చేలేదంట, వరాన్ని ప్రసాదించలేదంట. ఎవరైనా పోయి అడిగితే చైతన్య మహాప్రభు దగ్గర ఏదైనా అడిగితే సరి అంటే ఈ యొక్క ఆధ్యాత్మికమైన కోరికలు ఏదైనా ఉంటే తక్షణమే. ఇప్పుడు చాలామంది భాగవతం చదివేటప్పుడు నాకు అర్థమయ్యేది అంటారు, భగవద్గీత చదివేటప్పుడు నాకు అర్థమయ్యేది అంటారు. ఎంత చదివినా నాకు ఏదో ఈ సత్సంగంలో నేను పాల్గొనాలంటే నాకు ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది, ఏదో ఒక దీంతో నేను దాన్ని పోలేకపోతున్నాను, కలుసుకోలేకపోతున్నాను. ఇలాంటి ప్రాబ్లం ఏ ప్రాబ్లం వస్తే కూడా బుక్ డిస్ట్రిబ్యూషన్ పోయే వాళ్ళు పుస్తకాలు సరిగా వినియోగం చేయడానికి నాకు సరిగా ఆసక్తి వస్తలేదు, ఇట్లాంటిది ఏమైనా సమస్యలు పోయి చెప్తే వాళ్ళ దగ్గర పోయి చెప్పుకుంటే సారంట చైతన్య మహాప్రభు దగ్గర, తక్షణమే దానికి వరప్రసాదం ఇచ్చేస్తారంట. అదేలాగా భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి చెప్తారు చైతన్య మహాప్రభు దగ్గర, ఎవరు వాళ్ళే అనుకుంటాను, అద్వైతాచార్య వచ్చి చైతన్య మహాప్రభుగా ఒక పాయింట్ చెప్తారు.
మీరు అందరికీ వరప్రసాదం ఇచ్చేస్తారు నాకు తెలుసు. అయితే మీరు ఒక్కరికి మాత్రం వరప్రసాదం ఇవ్వదండి. ఎవరైనా హృదయంలో వాళ్ళకి గర్వము, అహంకారం ఉండి, ఆ గర్వంతో, అహంకారంతో వాళ్ళొచ్చి మీ దగ్గర ఏమైనా ప్రార్థన చేస్తే వాళ్ళకు ఆ ప్రార్థనకి మీరు రెస్పాన్స్ ఇయ్యొద్దంట. వాళ్ళకి ఆ వరాన్ని ఇయ్యొద్దంట అని చెప్పి చెప్తారు. ఒకవేళ నా హృదయంలో గర్వము, అహంకారం ఉంది. దాన్ని పోగొట్టుకోవాలా, దాన్ని మీరు మీ యొక్క తామర పాదాలతో దాన్ని తొన్నేయండి అని చెప్పి వచ్చేస్తే వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా మీరు వరం ఇయ్యండి అని చెప్పి అద్వైత మహాప్రభు సిఫారసు చేస్తారు. సో, ఆ గర్వం, అహంకారం ఉండకూడదు అని చెప్పి చెప్తారు. అద్వైతాచార్య చైతన్య మహాప్రభుకి అలాంటి ఒక సలహాని ఇస్తారు. సో, అది కాకుండా చైతన్య మహాప్రభు దగ్గర వెళ్లి చాలా పెద్ద సమస్య ఉంటుంది. ఆ పెద్ద సమస్యను చాలా మందితో మనం చెప్పి అది సమస్యకు పరిహారం లేకుండా ఉంటుంది. అలాంటి సమస్యలు కూడా చాలా తేలికగా అది పరిహారం అయిపోతుందంట. అదే ఎలాగా చిన్న చిన్న సమస్యలు చాలా పెద్ద సమస్యగా మనకుంటుంది. చాలా చిన్న సమస్యలు. అయితే మనకి ఆ పరిహారం మనం వెతుక్కోనికి దాన్ని ప్రాబ్లమ్‌ని సరిచేసేదానికి మన చేత కుదరకుండా చాలా సంవత్సరాలు మనం బాధపడుతుంటాం కదా! అలాంటి చిన్న సమస్యలను కూడా మహాప్రభు దగ్గర పోయి చెప్తే అది తేలిగ్గా దాని పరిహారాన్ని వెతికి మనకిచ్చేస్తారు అని చెప్పి చెప్పబడుతుంది. అదే ఈ 33వ శ్లోకం యొక్క అర్థం. అది. 34వ శ్లోకంలో కర్బజన్ ఋషి ఏం చెప్తారు అంటే, చైతన్య మహాప్రభు దగ్గర వాళ్ళ యొక్క తామర పాదాల యొక్క ఆశ్రయాన్ని ఎవరు తీసుకుంటారో, లేకపోతే వాళ్లకు చాలా దగ్గరగా ఉండే భక్తుల యొక్క ఆశ్రయము, అది బ్రహ్మ, శివ లాంటి వాళ్ళ యొక్క ఆశ్రయం తీసుకుంటే వాళ్ళకు తేలికగా వాళ్ళు కృష్ణ ప్రేమను పొందుతారు అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళ యొక్క సంఘం తీసుకుంటే. అది కాకుండా మీకు ఏ ఒక్క భౌతికమైన వస్తువులపైన ఆకర్షణ ఎక్కువ ఉంటుందో, ఒకవేళ అమ్మాయి పైన ఉండొచ్చు, లేకపోతే అబ్బాయి పైన ఉండొచ్చు, లేకపోతే రాజ్యం పైన ఉండొచ్చు, లేకపోతే అదృష్టం పైన ఉండొచ్చు, లేకపోతే డబ్బుల పైన ఉండొచ్చు, అలాంటి అటాచ్మెంట్ని, అలాంటి ఒక అనుబంధాన్ని తెంచి పారేస్తారంట సెకండ్లో. చైతన్య మహాప్రభు దగ్గర పోయి అడిగితే ఒకసారి చైతన్య మహాప్రభు మీకు అందరికీ తెలుసు, శ్రీవాస్ అంగ అని చెప్పి ఒక భక్తుడున్నారు, నారదముని యొక్క అవతారము. వాళ్ళ యొక్క ఇంట్లో ప్రతి నిత్యము ప్రేమ సంకీర్తనం నడుస్తూ ఉంటుంది. ప్రేమ సంకీర్తనం నడుస్తూ ఉంటే అక్కడ ఎవరు అర్హతలు అంటే శుద్ధమైన పవిత్రమైన భక్తులకు మాత్రమే అక్కడ వచ్చే అనుమతి, వేరే ఎవరికి లేదు. అలాంటి ఒక ప్రదేశంలో ఒక బ్రాహ్మణుడు తాను లోపల రావాలని చెప్పి చాలా ఆతురుగా అక్కడ వెయిట్ చేస్తూ కాచుకుంటూ ఉంటే చైతన్య మహాప్రభు వాళ్ళని అనుమతి ఇవ్వలేదు. వాళ్ళ యొక్క చైతన్య మహాప్రభు యొక్క వాళ్ళ యొక్క అసోసియేట్స్ వాళ్ళకి అనుమతి ఇవ్వలేదు. అనుమతి ఇవ్వకుండా వాళ్ళని బయట పంపించేసి ఇతనికి చాలా కోపం వచ్చి వెళ్ళిపోయినాడు. నెక్స్ట్ రోజు చైతన్య మహాప్రభు గంగా నదిలో స్నానం చేస్తుంటే అక్కడ వచ్చి చైతన్య మహాప్రభు దగ్గర నిల్చుకొని ఏం చెప్తారంటే, ఈ బ్రాహ్మణుడు ఈ బ్రాహ్మణ థ్రెడ్ తీసుకొని ఈ యొక్క చేతిలో పెట్టుకొని, బ్రాహ్మణ థ్రెడ్ని చేతిలో పెట్టుకొని చైతన్య మహాప్రభుకు చెప్తారంట, నీ యొక్క జీవితంలో నువ్వు భౌతికమైన సంపదలన్నీ నువ్వు త్యజించుకుంటావు అని చెప్పేసి అతనికి శాపం ఇచ్చినంట. బ్రాహ్మణుడు చైతన్య మహాప్రభుకి, సాక్షాత్ భగవంతునికి ఆ యొక్క యజ్ఞ పవిత్రాన్ని చేతిలో పెట్టుకొని అలా శాపం ఇచ్చి ఆ యజ్ఞ పవిత్రాన్ని అట్లా తెంచేస్తానంట రెండుగా. తక్షణమే చైతన్య మహాప్రభు వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్, మీకు చాలా వందనములు మీరు అలా చెప్పిన దానికి అని చెప్పేసి ఆ బ్రాహ్మణుడు ఇచ్చిండే శాపాన్ని అది తనకు అన్వయించాలని చెప్పేసి ఏం చెప్పినారంటే చైతన్య మహాప్రభు సన్యాసత్వం తీసుకుంటారంట. ఆ బ్రాహ్మణుడు ఇచ్చిన శాపాన్ని ఎలాగైనా అతని యొక్క శాపము అది నా పైన అది అప్లై కావాలని చెప్పేసి తక్షణమే అతను సన్యాసత్వం తీసుకొని తనకు ఉండే భౌతికమైన కోరికలు ఏదైతే ఉంటో అన్నీ త్యజించేసినంట చైతన్య మహాప్రభు. సో ఇలాగ ఇది ఒక లీల, ఇది ఒక స్మాల్ ఒక పాస్ట్ టైమ్స్. సో ఇలాగా వృందావన్ దాస్ ఠాకూర్ తర్వాత చైతన్య మహాప్రభు యొక్క వాళ్ళ గురించి మనం కొంచెం అర్థం చేసుకుంటేనే మనం బాగా చైతన్య చరితామృత చదివడానికి మనకి ఈజీ అవుతుందని చెప్పేసి ఒక స్మాల్ మీకు ఇంట్రొడక్షన్ పరిచయం చేశాను. సో ఇంకా ముందు క్లాస్లో మనము చైతన్య చరితామృత శ్లోకాలు చదివి అదన్నీ మనము చక్కగా నేర్చుకొని కాన్సన్ట్రేషన్ చేసి మనం దాన్ని కూడా మనం ఎందుకంటే వైష్ణవిజాన్ని శ్రీమద్ భాగవతంలో కూడా అంత డీటెయిల్గా చెప్పలేదంట. అయితే చైతన్య చరితామృతలో అంత డీటెయిల్గా వైష్ణవుడుగా
మనం ఎలా ఉండాలి, ఒక వైష్ణవిగా మనం ఎలా ఉండాలి, వైష్ణవుడు వైష్ణవి యొక్క ముఖ్యమైన ఒక గుణాలు ఏదేది అని చెప్పేసి లాస్ట్ టైం హేమమాధ ఇది చూస్తారా గ్రూప్లో నేను పంపించినాను అదే సో చూడలే కదా చూడలే మీరు? ఆ, చూడలే ప్రభు. మీరు అడిగినారు కదా దాన్ని పంపించాను చూడండి వైష్ణవ క్వాలిటీస్ ఐ థింక్ 26 ఏమో పంపించిన 26 32 నేను మర్చిపోతున్నాయి దాన్ని గ్రూప్లో ఉంచి చూడాలి పంపించినాను. అన్ని గుణాలు ఉండాలంట వైష్ణవునికి. అన్ని గుణాలు ఉంటే అప్పుడు మనము పవిత్రమైన భక్తుడు అయ్యేదానికి మనకి అర్హత ఉంది అని చెప్పి చెప్పబడతారు శాస్త్రాల్లో. సో ఇప్పుడు మనం వివరించిండే ఈ యొక్క తరగతిలో ఏదైనా మీకు అనుమానం ఉంటే అడగచ్చు. స్టాప్ చేస్తాను నేను. మనం నెక్స్ట్ క్లాస్లో చూసుకుంటాం. ఈ క్లాస్లో మనము ఏమేమంతా మనం ఈరోజు చర్చ చేసినామో అది నెక్స్ట్ క్లాస్లో పేర్లు ఇదంతా అడుగుతాను. అదంతా మీరు జ్ఞాపకం పెట్టుకుండా దయచేసి ఒక చైతన్య చరిత్రలో వచ్చి ఈజీగా మనము ఏం చెప్పాలంటే అంత ఈజీగా మనం తేలిగ్గా మనం మెమరీలో పెట్టుకోలేము. ఆ పేర్లని చాలా పేర్లు వస్తుంది దీంట్లో. మహాప్రభు యొక్క అసోసియేట్స్ పేరు, వాళ్ళ యొక్క భక్తుల పేర్లు, చాలా చాలా పేర్లు వస్తుంది. దీనంతా మనం జ్ఞాపకం ఉంచుకో గుర్తుపెట్టుకుంటే చాలా సమయంలో మనము కృష్ణ ప్రజ్ఞని తర్వాత కృష్ణ చైతన్యంలో ఉండడానికి మనకి చాలా అవకాశాలు ఉంటుంది. ఎందుకంటే ఇది సమీపంలో జరిగింది. ఇది భాగవతం ఎన్ని సంవత్సరాలు అయింది? శ్రీమద్ భాగవతం ఉపదేశించి 5000 years. ఎదురు 5000 years. 5000 years బిఫోర్ మనం చదువుతా ఉన్నాం. అయితే చైతన్య చైతన్యం వచ్చి ఇప్పుడు మొన్న 500 years జరిగింది. అందుకే ఇది మనకి చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. చాలా లైవ్గా వినబడే మాదిరిగా మన కళ్ళతో మనం చూసేలాగా ఉంటుంది. ఇది అంత చాలా క్యూరియస్గా మనం వినొచ్చు ఇది. సో వేరే ఏదైనా మీరు డౌట్ ఉంటే అడగచ్చు. ఎవ్రీ ట్యూస్డే ఈవినింగ్ 7:30 to 8:30 ఉంటుంది. సబ్జెక్ట్ టు చేంజెస్. ఒకవేళ వేరే ఏదైనా ప్రోగ్రామ్ నాకు ఉంటే అది శుక్రవారంకి పోస్ట్పోన్ అవుతుంది. మ్యాక్సిమమ్ అయ్యలేదు. ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటాయి అంటే ఆల్రెడీ ఒక 2 నెలలు 2-3 ప్రోగ్రాంలు ఉండలేదు. స్కూల్ ఉండలేదు. అందుకోసము ఇన్ కేస్ ఏమైనా స్కూల్ ప్రోగ్రామ్స్ లేదా వేరే ఏదైనా ప్రోగ్రామ్స్ ఏమైనా ఎమర్జెన్సీకి వస్తే ఇది శుక్రవారానికి మార్చబడుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే దయచేసి వేరే భక్తులకు అందరికీ ఈ యొక్క లింక్ని పంపించేయండి. చాలా చాలా కరుణామయ అవతారము చైతన్య మహాప్రభుది. నాకు ఇన్ని సంవత్సరాలని ఇంకా ఎన్నోసార్లు దీని గురించి నేను ఈ సేవ చేయాలని చెప్పి నేను కాచుకొని చాలా సంవత్సరాలు వెయిట్ చేస్తూ మీ యొక్క కరుణతో నాకు ఇక భాగ్యం దొరికింది ఇది చెప్పడానికి. సో మనం అందరూ చాలా భాగ్యవంతులు. భగవంతుని గురించి మనం వింటున్నాం అంటే సాక్షాత్ చైతన్య మహాప్రభు అంటే కృష్ణుడే. వాళ్ళ యొక్క అవతరించిన ఈ యొక్క చరిత్ర గురించి మనం వినాలంటే నిజంగా చెప్పాలంటే భగవంతుని యొక్క కరుణ ఇది. మహాప్రభు యొక్క కరుణ నుంచే మనం వింటున్నాం అనే అర్థము. ఇంకోటి ప్రభుపాదుల యొక్క కరుణ. ప్రభుపాదులు చాలా కష్టపడి దీన్ని ఒక ధ్యేయంగా తన యొక్క జీవిత ధ్యేయంగా తీసుకొని దీనికి అనువాదం చేస్తున్నారు. ముందరే చెప్తుంది. భాగవతం స్టాప్ చేసి ఇది రాసేకి ఈ కావ్యాన్ని రాసేకి వాళ్ళు ప్రారంభించినారు. ఓకే, హరే కృష్ణ. గురు మహారాజు కోసము, మీ యొక్క భక్తి అభివృద్ధి కోసము, మీ యొక్క మన యొక్క ఆరోగ్యం కోసము, మన శాంతి కోసము, మన యొక్క కుటుంబ సభ్యుల కోసం అందరికీ మనము 3 సార్లు మహాప్రభుకి మనం ప్రార్థన చేసుకుంటాము. శ్రీల ప్రభుపాదులకి గురు మహారాజుకి మనం ప్రార్థన చేసుకుంటాము. గురు మహారాజు త్వరగా ఈరోజు నేను న్యూస్ చూస్తే లెటర్స్ షేర్ చేస్తున్నారు. ఈ కొంచెము స్టేబుల్గా ఉంది ఆరోగ్యము, పర్వాలేదు అని చెప్పినారు గురు మహారాజుకి. అయితే ఇంకా మన ప్రార్థన వచ్చి మనం సీరియస్గా మనం చేయాలా. సో గురు మహారాజ్ కోసము, మనము మన యొక్క కుటుంబ సభ్యుల కోసము, మన కోసం, మన ఆరోగ్యాన్ని కోసము. ఆరోగ్యం ఎందుకంటే భగవంతునికి సేవ చేయడానికి. సో దీనికోసం మనం ప్రార్థన చేస్తాము. 3 సార్లు మనము నరసింహ కవచాన్ని మనం చెప్తాము. అందరూ చేరి ఒకేసారి ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్నమామ్యహం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్నమామ్యహం. విష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్నమామ్యహం.
श्री श्री विघ्न विनाशायक जय लक्ष्मी नरसिंहदेव भगवान की, जय जगन्नाथ बलदेव सुभद्र मैया की, जय श्री राधा श्रीमती राधा रास बिहारी की, श्री जय श्री श्री राधा बंकेराय भगवान की, जगन्नाथ जय सुभद्र मैया की, जय वृंदावन सड़क गोस्वामी की, जय चैतन्य चरितामृत ग्रंथानि की, कृष्णदास जय गोस्वामी की, श्रील जय प्रभुपाद की, श्रील जय की, अनंत कोटि वैष्णव वृंद की, निताय जय गौर प्रेमानंद हरि 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 बोल. హరే కృష్ణ శతకోటి నమస్కారాలు మీరందరికీ. వేరే వాళ్ళకి లింక్ ఇవ్వండా, తమిళ్ అయితే తమిళ్లో చెప్తాము, తెలుగు అయితే తెలుగులో చెప్తాము. సో వేరే వాళ్ళకి లింక్ ఇచ్చేకి మీరు స్టార్ట్ చేయండి. వాళ్ళు కూడా ఈ చైతన్య చరితామృతం గురించి వాళ్ళు నేర్చుకొని, సో ఇంకమిటి భాగవతం క్లాసు ఎవ్రీ వెడ్నెస్డే భాగవతం క్లాస్ ఉంటుంది ఈవినింగ్. మీకు సమయం ఉంటే మీరు దాన్ని వినొచ్చు. అది తమిళ్లో ఉంటుంది, లైవ్ క్లాస్. అది ఒక హౌస్ ప్రోగ్రామ్ ఉంటుంది. అది మీకు లింక్ పంపిస్తాను. మీకు సమయం ఉండి మీకు ఏమైనా దాని గురించి పట్టుదల ఉంటే మీరు వినొచ్చు. ఎవ్రీ వెడ్నెస్డే శ్రీమద్ భాగవతం క్లాస్ ఉంటుంది. మేము ఫస్ట్ క్యాంటో 7th చాప్టర్లో మేము చర్చ చేస్తా ఉన్నాము. దాని గురించి మీరు వినొచ్చు. ఒక 1 hour ఉంటుంది. అది సేమ్ టైం 7 to 8 ఉంటుంది. అది 7 to 8 లేదా 7 to 8:30 7 to 8:30 వరకు ఉంటుంది. ఓకే. హరే కృష్ణ. ఓకే బ్రదర్. హరే కృష్ణ హరే ప్రభు. కృష్ణ. హరే కృష్ణ. ప్రభు, ఇది ఈ చైతన్య చరితామృతంలా ఆ, కవిరాజ్ గోస్వామి రాసిండేది ఒకటి, ఇంకోటి చైతన్య భాగవతం ఒకటి, బృందావన్ గోస్వామి రాసిండేది ఇంకోటి ఏదో చెప్తారు కదా ప్రభు. చైతన్య మంగళం చైతన్య మంగళం అదేవరు రాసిండేది ప్రభు? లోచన్ దాస్ ఠాకూర్. మురారి గుప్తా కూడా రాసినారు. మురారి గుప్తా ఎవరు అంటే హనుమంతుని యొక్క అవతారము చైతన్య చరితామృత పాస్ట్ టైమ్స్ లా. మురారి గుప్తా వాళ్ళు చైతన్య చరితామృత నాటకం అని చెప్పి రాసినారు వాళ్ళు. అంటే ఇది మూడే చాలా ముఖ్యమైనది. దీంట్లో చైతన్య భాగవతము, చైతన్య చరితామృతం చాలా ఫేమస్ మన భక్తులు. ఇంకోటి ఏమంటే మీకు ముఖ్యమైన విషయం చెప్పేది మర్చిపోతుంది. మన యొక్క వైష్ణవ కేంద్రాల్లో, మన ఇస్కాన్ కేంద్రంలో కానీ, మన గౌడీ సంప్రదాయ గౌడీ మఠంలో ఉండే కేంద్రాల్లో కానీ ఎక్కువగా భగవద్గీత భాగవతం గురించి చర్చ చేస్తారు. కానీ చైతన్య చరితామృత క్లాసెస్ చాలా చాలా తక్కువగా ఉంటుంది. మీరందరూ ఎక్స్పీరియన్స్ చేసినచ్చు. లేకపోతే గౌడీ సంప్రదాయంలో వాళ్ళు ఎక్కువగా దీన్ని చైతన్య భాగవతం గురించి, చైతన్య చరితామృతం గురించి చేస్తారు. అయితే ఎక్కువగా భాగవతం మనం ఎక్కడ అన్ని జాగాలో వింటూ ఉంటాం. అందరూ ప్రతి ఒక్క భక్తులు దీని గురించి ఆఫ్లైన్ క్లాస్, ఆన్లైన్ క్లాస్ ఇస్తాడు. అయితే చైతన్య చరితామృత క్లాస్ వచ్చి చాలా చాలా రేరు. ఎక్కువగా దీన్ని ఎవరు అంతగా ప్రచారం చేస్తారు. అయితే భాగవతం భగవద్గీత క్లాస్ ఎక్కువగా ఉంటుంది. దీని చాలా తక్కువ. ఎందుకంటే ఇది చాలా అర్హత కూడా లేదు మనకి దీని గురించి వినడానికి, అర్థం చేసుకోవడానికి. ఒకవేళ అర్థమైతే కూడా దాన్ని జీర్ణం చేసుకొని దాన్ని మంచి ఒక అభిప్రాయం తీసుకునేంత అలాంటి శుద్ధ భక్తి మనకు లేదు. అందుకే ఇది చాలా రేరు, చాలా అరుదు. చాలా అదృష్టవంతులు మాత్రమే దీన్ని వినగలుగుతారు. ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ముఖ్యంగా గోకుల్ ప్రభుకి మనము చాలా అతనికి మనం రుణపడి ఉన్నాము. గోకుల్ ప్రభు ఎప్పుడు చైతన్య చరితామృత సెట్ తీసుకుంటారో అప్పుడు ఇంకా నాకు ఒక ఇది వచ్చేసింది, ఒక పట్టుదల వచ్చేసింది. ఎలాగైనా దీని గురించి మాట్లాడాలా, దీని గురించి చదవాలా, దీని గురించి నేర్చుకోవాలని చెప్పి. సో గోకుల్ ప్రభునే దీనికి మెయిన్ రీజన్. వాళ్ళు ఎప్పుడు ఈ పుస్తకాన్ని కొనేటప్పుడే నాకు ఒక ఇది వచ్చేసింది. ఆమెడికి మన మున్లక్ష్మి మాతాజీ వాళ్ళు ఫస్ట్ సెట్ తీసుకుంటారు. అప్పుడే నేను స్టార్ట్ చేయాలనుకోండి. యాక్చువల్గా వాళ్ళ దగ్గర చెప్తా ఉంటాను నేను, మున్లక్ష్మి మాతాజీ గారు చైతన్య చరితామృత క్లాస్ స్టార్ట్ చేయాలా మాతాజీ, స్టార్ట్ చేయాలని చెప్పి. అయితే నాకు దానిపైన ఇంట్రెస్ట్ ఉండే భక్తులు ఎవరూ దొరకలేదు. ఎందుకంటే ఈ యొక్క ఉపన్యాసాలు ఎలాగంటే వినే వాళ్ళకి ఆతృత ఉండాలి, చెప్పే వాళ్ళకి ఆతృత ఉండాలి. అప్పుడే అది రిజల్ట్ అవుట్పుట్ కరెక్ట్గా వస్తుంది. అప్పుడే నేను చెప్పేవాళ్ళని. అప్పుడు మున్లక్ష్మి మాతాజీ చెప్పి మీరు త్వరగా స్టార్ట్ చేయండి ప్రభు, నేను పుస్తకం తీసుకున్నాను, చదివేదానికి బాగుంటుంది అని చెప్పి వాళ్ళు అప్పుడు చెప్పినారు. సో వాళ్ళకి కూడా మనం రుణపడినాము, వాళ్ళకి గోకుల్ ప్రభుకి. తర్వాత మీ అందరూ చూడండి, ఎవరో యశోద మాతాజీ నిన్న ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ చేసి నిన్న పార్టిసిపేట్ చేసి ఈ పొద్దు పార్టిసిపేట్ చేసినారు. అరుణ మాతాజీ కూడా చెప్పినప్పుడు కూడా వస్తే సరే ప్రభు మీరు స్టార్ట్ చేయండి, ఎట్లా మా దగ్గర ఫుల్ సెట్ ఉంది, మేము దాన్ని వినేకి మాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంది అని చెప్పినారు. సో మీకు అందరికీ హేమ మాతాజీ కూడా చెప్పినారు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, మీరు చెప్పండి ప్రభు అని చెప్పేసి. సో మీకు అందరికీ రుణపడినాను. హరే కృష్ణ.
తిననా